చూడండి ఒకసారి పరమగీత గ్రంథం అగో 8వ అధ్యాయం వీడియోలో చెప్పొద్దా? 13వ వచనం చదువు. ఉద్యానవనములలో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పూట దేవుడు ఈ వచనములో నుండి మనతో మాట్లాడునుగాక. ఏం తెలియజేస్తున్నారు ప్రభు అంటే 13వ వచనంలో, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు, నన్నును దానిని విననిమ్ము అన్న మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ రాత్రి సంఘము యొక్క స్వరము వినాలని ఆశపడుతూ ఉన్నారు. మరి మీరు ఏం మాట్లాడరు కదా, మౌనులుగా ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు? మీ స్వరాన్ని నేను వింటాను అని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు వింటాడు? మనం నోరు తెరిచి మాట్లాడితే ప్రభు వింటారు. అది ఇట్లా మాట్లాడితే ప్రభు వింటారు. వాక్యానికి రెస్పాన్స్ అయ్యి, వాక్యానికి తలదించి ఏదన్నా అడిగితే చెప్తే దేవుడు ఆ స్వరాన్ని వినటానికి ఇష్టపడుతున్నాడు. మీరు మాట్లాడితే దేవుడు వినాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వాక్యం చెప్తున్నప్పుడు మీరు దేవునితో మాట్లాడడానికి ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు అడుగుతున్నప్పుడు మీ నుంచి మీ స్వరము పెళ్ళిగించబడి మాట్లాడడానికి సిద్ధపడాలి. దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు అన్న ముక్క నువ్వు గ్రహించాలి. దేవుడు అడుగుతున్నాడు క్వశ్చన్, నేను సమాధానం చెప్పాలని నీ గాత్రంలో నుంచి, నీ గొంతుకులో నుంచి ఆ గొంతు పెళ్ళగించబడి దేవునికి నువ్వు సమాధానం చెప్పాలి. నీకు ఒకవేళ మాట తగిలితే ఆమేనని పలకాలి, అవును అని దేవునికి నువ్వు మాట్లాడాలి. ఏదైనప్పటికీ కూడా ఉద్యానవనములో పెంచబడిన దాన, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుచున్నారు, వింటున్నారు. నన్ను కూడా నీ స్వరాన్ని విననివ్వు, నన్ను కూడా నీ వాయిస్ను విననివ్వు, నాతో కూడా నువ్వు మాట్లాడని ప్రభు షులమితితో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎవరు వినగోరుతున్నారంట ఆమె స్వరాన్ని? చెలికత్తెలు. ఆమె చెలికత్తెలు. సంఘములో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతున్నావు, కానీ నాతో మాట్లాడడానికి నువ్వు ఎందుకు ఇష్టపడట్లేదు? నీ స్వరం నేను వినాలనుకున్నా, నాతో మాట్లాడు. ప్రార్థన అయిపోయినా కుదిలితే అక్కడ చివరి చేరుతారు కొంతమంది గుంపు. మీరు బాగానే మాట్లాడుకుంటున్నారు కదా, అక్కడ చివరా. ఎందుకని దేవునితో మాట్లాడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు? పోనీ ఇప్పుడు వదిలేసినా కాసేపు మిమ్మల్ని వదిలేస్తే డాబాల పేకి వెళ్ళిపోయి మాట్లాడుకుంటారు ఒక విశ్వాసం ఇంకో. నేను అదే ఈ వాక్యం చదువుతున్నప్పుడు నిజం కొంత గుంపు వెనక చక్క తప్పేమంటలేదు, ఓకే ఏదో మాట్లాడుకుంటారు, బాగున్నారండి, ఎట్లా ఉన్నారు, ఓకే పర్లేదు, మాట్లాడుకోవద్దంట్లా. మీరు బాగానే మాట్లాడుకుంటున్నారు, మీ చెలికత్తెలకి మీ స్వరాన్ని మీరు వినిపిస్తున్నారు, వచ్చుచున్న వారికి మీ స్వరాన్ని బాగానే వినిపిస్తున్నారు, కానీ నీ స్వరం ఈ రాత్రి నేను వినాలనుకున్నానని ప్రభు మాట్లాడుతున్నారు. మరి ఏదైనా మాట్లాడండి, విందాం. అంతేనా? హల్లెలూయా అంటే అయిపోయిందా? ప్రభు తిన్నావా అని అడగొద్దా? ఆయనతో నువ్వేం మాట్లాడుతావు? నీ టైం ఇస్తే నీ సాక్ష్యమే చెప్తావో, స్వార్థ గురించే మాట్లాడతావు, నీ అనుభవాలే చెప్తావు, నీ రక్షణ సాక్ష్యమే చెప్తావు, నీ అనుభూతులే చెప్తావు. నువ్వేం చెప్పగలవు? నేను వదిలేస్తే, నువ్వు అసలు కాసేపు మాట్లాడని దేవుడు వదిలేస్తే, నీ మాట వినాలనుకుంటున్నాడు, నీ వాయిస్ వినాలనుకుంటున్నాడు. ఏంటి నీ పరిస్థితి? ఇప్పుడు మీరు పట్టుకోవాల్సిన మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఎవరు వాయిస్ వినాలని అనుకుంటున్నాడు? చెప్పండి మీరు. అక్కడే ఉంది ఆన్సర్ కూడా. ఆన్సర్ అక్కడే ఉంది. దొరికిన వాళ్ళు ధన్యులు, వెతకి పట్టుకొనుము. అది 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 ఉద్యానవనములో పెంచబడిన దాన, నీ స్వరము నేను. బయటోడు స్వరం నాకు అనవసరముల. సంఘములో నువ్వు ఎలా పెరిగేస్తున్నావో, ఈ అపోస్తుల బోధలు ఇన్ని సంవత్సరములు అసలు నువ్వు ఏ అనుభవాలతో పెరిగావు, నువ్వు ఎట్లా పెరిగావు, అసలు నువ్వు మాట్లాడు, నేను వింటానని ప్రభు అంటున్నాడు. మాట్లాడడం అంటే నువ్వు మాట్లాడితే ఆయన వింటాం కాదు, అసలు నీ వాయిస్ తెలుసుకోవాలంటే ఇప్పుడు అసలు నువ్వు ఎలా మాట్లాడతావు. ఇన్ని సంవత్సరాలు అపోస్తుల బోధ వింటావు, అపోస్తుల బోధ మీద కట్టబడుతున్నావు, ఈ గడ్డ మీద ఉన్నావు, ఈ అభిషేకాన్ని పొందుతున్నావు, ఈ కృపను అనుభవిస్తున్నావు. ఉద్యానవనములో పెంచబడింది. నీ పెంపకం ఎలా ఉంది? నీ దైవజుడు పెంపకం ఎలా ఉంది? నీ సంఘ క్రమాలు ఎలా ఉన్నాయి?
నీ బిహేవియర్ అలా ఉందో దేవుడు నీ మాటతో తెలిసిపోద్దంట. తెలుసా విషయం మీకు? నువ్వు మాట్లాడితే తెలిసిపోద్దంట నీ బిహేవియర్. నీ నోటి మాటను బట్టి నీ వ్యక్తిత్వాన్ని చెప్తాడంట దేవుడు. ఆయనే కాదు, ఎవరైనా సరే. నువ్వు కొంచెం దురుసుగా ఇది చాలా పొగరదరా అని వేస్తారు వెంటనే. నువ్వు వినయంగా మాట్లాడి ఈడు చాలా తొత్తురోడు, నీకు చాలా కాముగా ఉంటాడు. ఎలా చెప్తావు అంటే నోటి మాట. ఇప్పుడు నా ప్రభు ఏమంటున్నాడు, నువ్వేదో లొడాలడో వాగేస్తే మాట్లాడితే ఆయన వినటానికి కాదు, నీ స్వరం ఏంటో తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. అసలు నువ్వు ఏం మాట్లాడతావు, ఎలా మాట్లాడతావు? ఉద్యానవనములు ఇన్ని సంవత్సరాలు పెంచబడ్డావు కదా, ఇన్ని సంవత్సరాలు అపోస్తుల బోధ మీద ఉన్నావు కదా, ఇన్ని సంవత్సరాలు ఈ గడ్డ మీద కట్టబడుతున్నావు కదా, ఇన్ని సంవత్సరాలు ఆ మన్నా తింటున్నావు కదా, ఆ అగ్ని కింద ఆ మేఘం కింద ఉంటున్నావు కదా, యేసు రక్తంతో కడగబడ్డావు కదా, ఉద్యానవనములో పెంచబడిందన నీ వాయిస్ ఎలా ఉంది, నీ మాట ఎలా ఉంది, నీ వ్యక్తిత్వం ఎలా ఉందో నువ్వు మాట్లాడితే తెలుసుకోవాలని ప్రభు ఏమంటున్నాడు, నీ స్వరము నన్ను విననివ్వు అంటున్నాడు. అంటే నోటి మాట ద్వారా చూసారండి, క్యారెక్టర్ అక్కడ చెప్పబడుతుంది. స్వభావాన్ని దేవుడు గుర్తించగలుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడితే దొరికిపోతావు, చిటికలో దొరికిపోతారు ఒక్కొక్కరు చిటికలో. నువ్వే మరి నోరు జారి ఏమనేస్తావో చిటికలో దొరికిపోతారు. అంతే, భక్తి తెల్లారిపోయినట్లే మంది. నిన్నటిదాకా నాకు అనవసరం, ఈ రోజు నుంచి ప్రభు ఏమంటాడు తెలుసా, మీ విశ్వాసులతో మీరు బాగానే మాట్లాడుకుంటున్నారు, ఒకసారి నాతో మాట్లాడిన వింటాను. ఉద్యానవనంలో పెంచబడుతున్న వారులారా, అపోస్తుల బోధ మీద కట్టబడుతున్న వారులారా, దేవుని ఆత్మను పొందుతున్న వారులారా, పరిశుద్ధాత్మను పొందుతూ ఆ ఆత్మ యందు ఆస్వాదిస్తూ అనుభవిస్తున్న వారులారా, క్రమములను పాటిస్తున్న వారులారా, మీ స్వరాన్ని ఒకసారి వినిపించండి నాకు అంటున్నాడు ఆయన. ఏడు తేల్చేస్తా, మీ క్యారెక్టర్ ఎలాంటిదో, మీ బిహేవియర్ ఎలాంటిదో తేల్చేస్తా, ఒకసారి మాట్లాడు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఈరోజు నేను ఒక 7 స్వరాల దాకా నేను మీకు వినిపిస్తాను. 7 లోపు కానీ 7 అవతలు కానీ 7 స్వరాలు బైబిల్లో టకటక వినిపిస్తాను మీకు. మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ కొన్ని స్వరాలు వినిపించేస్తాను. నీ స్వరం ఎలా ఉంటుంది, నీ స్వరం ఎలా ఉండకూడదు, నీ స్వరం ఎలా ఉండాలో ఈ వాక్యం ద్వారా ఈ పూట నువ్వు టెస్ట్ చేసుకోవాలి. ఉద్యానవనంలో పెంచుతున్నాడు దేవుడు. అపోస్తుల క్రమంలో ఉన్నావు, నువ్వు అపోస్తుల బోధలో ఉన్నావు, అందరికిలాగా ఉండకూడదు. ఇప్పుడు నువ్వు వాయిస్ నువ్వు రేస్ చేసి మాట్లాడితే నీ క్యారెక్టర్, నీ పద్ధతి తెలిసిపోద్ది. ఇప్పుడు యేసు ప్రభుకి భయం పెట్టుకోండి, కడుపులో గుండెలో భయం పెట్టుకోండి. ఇప్పుడు నువ్వు ఏది మాట్లాడతావో ఆ మాట ద్వారా నీ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోద్ది. నువ్వు ఇదివరకంతా మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీ క్యారెక్టర్ ఏంటి, నీ పద్ధతి ఏంటి, నీ స్వభావం ఏంటో నీ నోటి మాటల ద్వారా తెలిసిపోద్దని, తేలిపోద్దని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ మాటలు చదివినప్పుడు నాకు చాలా ఒక పక్కన ఆశ్చర్యంగా ఉంది, ఒక పక్కన భయంగా ఉంది, ఒక పక్కన సంతోషంగా ఉంది. ఎందుకు ఆశ్చర్యం అంటే స్వరం వినబోతున్నాడు. మన స్వరాన్ని దేవుడు వినాలనుకుంటున్నాడు. ఇన్ని రోజులు నాకు ఆ ముక్క అర్థం కాలేదు, ఇన్ని సంవత్సరాలు. స్వరాన్ని వినటం ఏంటి అంటే ఆమెనంటాం, హల్లెలూయా అంటాం, స్తోత్రం అంటే ఇవే కదా. నోరు బాగా తెరువు, నా సన్నిధిలో నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, పాటలు బాగా పాడు, దేవుడు ఇదే కదా ఎక్స్పెక్ట్ చేస్తాడు అనుకున్నాను నేను. కానీ అది రాంగ్ అని తెలిసింది. అందుకే ఆశ్చర్యపోయాను నేను, అందుకే భయపడిపోయాను నేను, అందుకే సంతోషించాను నేను. మరి ఇప్పుడు ఏంటి, దేవుడు ఏదో చెప్పబోతున్నాడు, నేను అలా చేయాలి, సంతోషం. దీంట్లోంచి ప్రభు ఏదో మాట్లాడుతున్నాడు, ఆ రకంగా నేను సంతోషపడ్డాను. అయితే ప్రభు నాతో మాట్లాడాడు, నీ స్వరం ద్వారా నీ క్యారెక్టర్ నేను నిమిషాల్లో టెస్ట్ చేసేస్తానన్నాడు. స్వరం ద్వారా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడు. నీ స్వరం ఏంటో విన్న తర్వాత నువ్వు ఎలాంటి దానివో ఎలాంటి వాడవో ప్రభు డిక్లేర్ చేసేయడం. నీ స్వరం విన్న తర్వాత నీకు మార్కులు ఇవ్వటం. మాట్లాడండి అని వదిలిపడేస్తే ఏం మాట్లాడతావు? కాసేపు మాట్లాడుతూ ఉండు నాతో అని ప్రభు అంటే నువ్వేం మాట్లాడగలవు? అసలు ఎక్కడి నుంచి ఎత్తుతావు, ఎక్కడ ఆపుతావు? అసలు ఎక్కడి నుంచి ఎత్తాలి, ఎక్కడి నుంచి మాట్లాడాలి, ఏ పాయింట్ రేస్ చేయాలి? ఉద్యానవనంలో పెంచబడిందానా నీ చెలికత్తులు నీ స్వరము వినగోరుదురు, నన్ను నువ్వు దాన్ని విననిమ్ము అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే ఎంత ఉద్ధరించేసిందో మహాతల్లి అని ఆమె మాటల్లో తెలుసుకుందామని ఉద్యానవనంలో పెంచబడింది కదా. గవర్నమెంట్ స్కూల్లో కాదు కదా మీరు పెరిగేది. మీ మీద లక్షల పెట్టుబడి పెట్టాడు ప్రభు. మరి అది ఏదో గతి లేక స్థుతి లేక గవర్నమెంట్లో చేర్చి మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం అక్కడ తినేటువంటి బతుకులు మనీ కాదు కదా. లక్షల పెట్టుబడి పెట్టి దేవుడి ఉపదేశాన్ని బోధన మనకిస్తున్నాడు. మరి అది గవర్నమెంట్ వాడు మార్కులు నీ మార్కులు ఒకేలాగుంటే బాగుంటుందా? దరిద్రం, చండాలం, నీచ, నికృష్టం, దానికంటే ఇంకోటి లేదు. 2 లక్షలు ఫీజు కట్టి ఏసీ బడిలో జాయిన్ చేస్తే నీకు బస్సు ఇంటికి వచ్చి ఎక్కించుకెళ్ళిపోద్ది.
కాలు గుమ్మలు బయట పెడితే అక్కడ మళ్ళీ కాలు పెట్టి ఎక్కేయడమే, వెళ్ళిపోవడమే హాయిగా. దుమ్ము కానీ గాలి కానీ ఏది నీకు మరి ఏంటి మరి? ఆడికి 35 వచ్చి నీకు 30, ఏంటి దరిద్రం? ఈ 2 లక్షల పీజోడికి, ఏసీలో కూర్చున్నవాడికి, బస్సు ఎక్కెళ్ళేవాడికి, ఇంటి వద్ద నుంచి ఫుడ్ ప్రిపేర్ చేయబడి వెళ్ళేవాడికి 35 మార్కులు పాస్ మార్కులు. ఫీజు సరిగా లేక 2,000 3,000 రూపాయల బళ్ళు, 5,000 రూపాయల బళ్ళు జాయిన్ చేసి, మిడ్ డే మీల్స్ కూడా మధ్యాహ్నం అక్కడ చేసి, బట్టలు సరిగా లేక ఉత్తి కాలినడుకుతో వెళ్ళేవాడికి 35 మార్కులే. మరి ఆడికి నీకు తేడా ఏంటి? అర్థమవుతుందా? మన సంఘం దేవుడు ఎక్కువ లక్షలు పెట్టుబడి పెట్టి మీకు ఈ క్రమాన్ని నేర్పిస్తున్నాడు. యేసు ప్రభువుకు కోపం వచ్చింది. తల్లిదండ్రులారా, మీకు ఎలాగైతే కోపం వచ్చింది, రే మరి తిట్టరా మీ పిల్లల్ని, ఇంత ఫీజులు కడుతున్నావు, ఇంత పాటలు పడుతుంది, ఏంటి నీకు మార్కులు ఏంటి అని తిట్టవా నువ్వు? యేసు ప్రభు కూడా అంత కోపం వస్తుంది. నీ మీద ఇంత పెట్టుబడి, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటే ఇప్పుడు ఏంటో మరి నీ స్వరం ఏంటో చెప్పరా, నీ చదువు ఏంటో చెప్పరని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఉద్యానవనంలో పెంచబడిందన, నీ పెంపకం ఎలా ఉందో, నువ్వు ఏ పెంపకంలో పెరిగావో, నువ్వు ఉద్యానవనంలో పెరిగావు అంటున్నావు కాబట్టి, ఉద్యానవనంలో ఉన్నావు అంటున్నావు కాబట్టి, మరి అపోస్తుల బోధన అంటున్నావు కాబట్టి, మా చర్చిలో తేడా వస్తే అయ్యగారు ఊరుకోరట్లేవు కాబట్టి, కాసేపు మాట్లాడమ్మా నీ భోగత్వం ఏంటో చెప్పేస్తాను అంటున్నాడు యేసు ప్రభు రాత్రి. ఇప్పుడు ఒక్కొక్కడు మాటలు టెస్టింగ్. ఇక నువ్వేం మాట్లాడతావు? అయ్యగారు గట్టిగా ఏంటనే ఆపేస్తారు వీళ్ళు చదివేవాళ్ళు. మరి యేసు ప్రభు అంటాడు, మీరు ఇరగదీసేస్తాడు కదా, ఆయన మామూలుగా ఉండదు కదా ఆయనతో సీను. తల కాళ్ళ మధ్యలో పెట్టి ఇచ్చేస్తాడు కదా ఒక్కొక్కడికి. అందుకు భయం. కాసేపు మాట్లాడమంటాడు, మాట్లాడండి. బోల్డ్ మాట్లాడొచ్చారు ఇక్కడికి మీరు, నా ఎదురు కూర్చున్న వాళ్ళు బోల్డ్ మాటలు. ఇప్పుడు కొన్ని స్వరాలు వినిపిస్తాను, ఆ స్వరాల్లో ఏమన్నా మీ లింక్ అవుతుంది మేము చూసుకోండి, చాలా డేంజర్ అయిపోతారు, బతుకులు నాశనం అయిపోతాయి. కొన్ని స్వరాలు వినిపిస్తాను, ఆ స్వరాల్లో కనుక మీ స్వరం ఉంటే తప్పైపోయింది ప్రభువా నాథా అని కాదం మీద పడిపోండి రాత్రి. అదే శుద్ధీకరణ. స్తోత్రం చెప్పండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9, 10. యోబు అంటే అర్థమైపోయి ఉంటుంది ఎవరి స్వరమో మరి భక్తులకి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9, 10 వచనాలు. అట్లానా? చదువమ్మాయి. ఏ స్వరం అంటది? ఏ స్వరం అంటది? ఓ నాయనా, ఉందా నీలో మూర్ఖురాలి స్వరం? ఆడోళ్ళారా ఏమంటుంది? ఏంజల్ నిజాయితీ ఒప్పుకుంది. దేవునికి స్తోత్రం, దేవుని క్షమించుగాక. ఏమంటుందమ్మా యోబు వారి? వదిలేయ్, యథార్థత వదిలేయ్, నీతి వదిలే, భక్తి వదిలేయ్, చచ్చిపో, యేసు ప్రభుని తిట్టు అంటుంది. ఎందుకురా నీ భక్తి? నీ భక్తి సంతకెళ్ళా? వదిలేయ్, యేసు ప్రభుని 4 మాటలు తిట్టి చచ్చిపో. చచ్చిపోయేవాడు పరిశుద్ధంగా ఉండి చచ్చిపోయినా ఒరేకు సావరా, ఈ భక్తులు చచ్చిపోరా బాబు అనకుండావా? ఆయన తిట్టు చచ్చిపో అంటుంది. తిట్టు చచ్చిపోయి నరకానికి వెళ్ళే బదులు తిట్టకుండా చచ్చిపోతే? అందుకే అన్నాడు యోబు గారు, మూర్ఖురాలా అని అల్లా. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడిపోక అన్నాడు. ఎంతమంది మూర్ఖురాలు ఉన్నారు కానీ సంఘంలో ఈ పూట. ఏమైందని మాట్లాడింది ఆమె? అసలు 10 మంది బెడ్లో చనిపోయారు. ఆస్తంతా పోయింది, గాలికి కొట్టుకొని పోయింది. మరి ఎవరికైనా కోపం వస్తుందండి. యేసు ప్రభు అంటే కాపాడాలండి, కాపాడుతాడని దండం పెడతామండి. కాపాడపోతే ఆయనేం ప్రభు అండి? ఆయన దేవుడు. ఎన్నిసార్లు వచ్చిందో నీకు ఈ స్వరం? దేవుడు కష్టాలు ఇచ్చి బాధలు ఇచ్చి నీ స్వరాన్ని టెస్ట్ చేస్తుంటే ఎలా వస్తుంది? కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమంది ప్రార్థనలు ఏడ్చుకుంటా. ఎట్లాగా ప్రార్థనలు అంటే కొంతమందిలో వింటా ఉంటాను నేను. సర్వం నాశనం అయిపోయింది, సర్వం నాశనం అయిపోయింది అయ్యా, నా బతికేంటో నాకు అర్థం కావట్లేదు, ఏంటో నా పరిస్థితులు, శ్రమలు వచ్చేసినాయి, కష్టాలు వచ్చేసినాయి, బాధలు వచ్చేసినాయి నాయన, సర్వం నాశనం అయిపోయింది. సర్వం ఏం నాశనం అయిపోయిందో నాకు అర్థం అవ్వట్లేదు. సర్వం నాశనం అయిపోయిందట. ఎందుకు ఇలా చేస్తున్నావు అన్న మాటలు ఒకవేళ ఆడవాళ్ళు మాట్లాడేస్తారు. మగవాళ్ళు కష్టం, కానీ ఆడవాళ్ళు ఎక్కువ ఇదే పట్టు మీద ఉంటారు ప్రతిరోజు రాత్రి. ఎందుకు నా బాధ వింటున్నావా, నా గోల వింటున్నావా, ఏంటి నాకు ఈ శ్రమలు? ఎవరిని అడుగుతుందేమా?
షులమితి మాట్లాడు, వింటాను. ఎవరిని అడుగుతుందామా? యేసుప్రభుని క్వశ్చన్లు వేస్తుంది. ఆయన ఇప్పుడు ఆన్సర్ రాయాలి. ఇప్పుడు ఆ క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ రాస్తే ఆయన గెలిచిపోతాడు. అప్పుడు ఏంటి నాకు ఈ బాధలు, ఏంటి నాకు ఈ శ్రమలు, ఎందుకు వచ్చింది ఈ గోల, ఏం అన్యాయం చేశాను? చేసిందంత అన్యాయమే. మళ్ళీ ఏమంటుంది యేసుప్రభుని? ఆయన అట్టోక చెప్పడు కదా ఇవన్నీ, ఏమో చెప్పదు, ఆయన చెప్పడు కదా, అందుకే అడుగుతుంది. నువ్వు మూర్ఖురాలివే. కష్టాల్లో బాధల్లో ఏమన్నాడు యోబు గారి స్వరం ఒకసారి వినిపించిన? యోబు గారి స్వరం, యెహోవా ఇచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది యోబు స్వరం. సౌండ్ అని తగ్గించు. మరి నీ స్వరం, నీ స్వరం ఏంటి? ఒకసారి నీ స్వరాన్ని ఆలోచించు. ఇక చూడండిలే, సెటిల్ చేసేవాళ్ళు సెటిల్ చేయండి, ఎంతో కొంత ఇచ్చి. స్తోత్రం. సెటిల్ చేసేవాడు వెళ్తున్నాడు. ముగ్గురు ఎంత ఉన్నారు బాబు జోబుల్లో? నా దాకా తీసుకురావు బాగా, నాకు సెటిల్మెంట్ దగ్గర లేదు. నామమాత్రుడు నేను. యేసుప్రభు చెప్పండి చెప్తా, కొట్టించుకో, నాదేం లేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞాపకం చేసుకోండి ఒకసారి ఆలోచించాను. యోబు స్వరం అలాగున్నది. మరి నీ స్వరం ఎలాగున్నది? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడొద్దని ప్రభువు మాట్లాడుతున్నారు. మొదటిగా యోబే చెప్పారు. యోబే మొదటిగా మాట్లాడారు, ఇది మూర్ఖురాలి స్వరం అన్నాడు. ఎందుకని మూర్ఖురాలి స్వరమైంది? ఎందుకని మూర్ఖురాలి స్వరమైందంటే, యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను అని ఆమె అనలేదు గనక. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమె అనలేదు గనక, అందుకే అది మూర్ఖురాలి స్వరమైంది. అంత భయంకరమైన పరిస్థితిలో యోబు మాట్లాడిన మాట, ఆ స్వరం దేవునికి నచ్చింది. యెహోవా ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అని చెప్పగలిగిన ఆ స్వరము, ఆ కెపాసిటీ, ఆ భక్తి జీవితం ఎప్పుడైనా మనలో ఉందా? ఒకసారి ఆలోచించేయండి. ఈ రాత్రి అందరూ ఒకసారి మీ మనసుకు, మీ ఆలోచనకు ఒకసారి మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాను ఈ స్వరాన్ని. యోబు భార్య స్వరము అది మూర్ఖురాలు స్వరం అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యో, ఎంతమంది మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు, ఎంతమంది మూర్ఖులు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నారో, పురుషులు కానీ స్త్రీలు కానీ. దేవుడి రాత్రి నీ స్వరమును వినాలని ఆశపడుతున్నాడు. నీ స్వరమును వినాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నీ స్వరమును వినాలని దేవుడు ఆతృత పడుతూ ఉన్నాడు. ఉద్యానవనములో పెంచబడుతున్నావు కదా, అపోస్తుల బోధలో పెంచబడుతున్నావు కదా, అపోస్తుల బోధలో ఉంటున్నావు కదా, అపోస్తుల పునాదిలో ఉంటున్నావు కదా. ఏంటి నీ స్వరం? దేవుడు వినాలని ఆశగా ఉన్నాడు కనుక మన నోటి మాట ఎలా ఉండాలంటే సున్నితంగా. దేవునికి స్తోత్రం కలుగును. ఎలా ఉండాలంటేనండి, బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో దేవునిని ఘనపరిచే మాటగా, దేవునిని మహిమపరిచే మాటగా, దేవునిని ఆరాధించే మాటగా, దేవునికి ఎక్కువ ఘనతను, ఖ్యాతిని, గొప్పతనాన్ని తెచ్చేటట్లుగా ఉండాలి. కానీ మూర్ఖురాలి స్వరం ఉన్నట్లుగా మన స్వరాలు ఉండకూడదు. యోబు భార్యని ఎలాగ మూర్ఖురాలా అని గబుక్కుని అనలేదు. నీ మాట అలా ఉంది అంటున్నాడు ఆయన. మన పెంపకం ఏంటి, మన భక్తి ఏంటి? ఏంటయ్యా నీ సోదేంటి, సోదేంటి? 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆస్తిపోయింది, ఎగిరిపోయింది. ఏం చేశాడు యేసు ప్రభు మనకి? మంచి చేస్తేనే ఆయన దేవుడు, చెడ్డ చేస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడు? మంచి చేస్తాడే నాకు దండం పెడుతున్నాడు. ఈ పరిస్థితి తెచ్చినోడికి దండం ఎందుకు పెట్టాడు? తిట్టి చచ్చిపో.
రోజు అరుణోదయం లేచి పిల్లలు పాపం చేశారేమోనని ఒక్కొక్కరికి ఒక్కొక్క బలిచ్చేవాడివి. దేవుడు కొంచెం కూడా వినయలేదు, కొంచెం కూడా జాలి లేదు. చచ్చిపోయింది తిట్టేసి, ఎందుకు నీ భక్తి సంతకెళ్ళిపోవు, ఎందుకు నీ భక్తి ఎందుకు, నువ్వెందుకు ఇంకా దేవుడు దేవుడు అని గూగులాడుతున్నావు అని భార్య అంటే, అది మూర్ఖురాలి స్వరం, అది మనకు తగదు అని మాట్లాడారు. దేవునికి స్తోత్రం. అది మనకు తగని స్వరం, అది అలా మాట్లాడకూడదు. అన్ని చర్చిల సంగతి మనకు అనవసరం. ఈరోజు మన చర్చి గురించి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన చర్చి వాళ్ళు కనుక శ్రమల్లో, బాధల్లో, దుఃఖంలో కూడా అన్ని జనులు మాట్లాడినట్లుగా, నామకార్థ క్రైస్తవులు మాట్లాడినట్లుగా మన వాళ్ళు మాట్లాడితే ఆశ్చర్యపడాల్సిన విషయమే అది. నిగురు కట్టుకోవలసిన విషయమే అది. విభ్రాంతికి నావటికైతే విభ్రాంతికి గురవ్వాల్సిన విషయం. ఎందుకంటే ఇంత బోధాయిని, ఇంత వాక్యాన్ని వింటూ, ఇంత మన్నా తింటా, ఒక మేఘం కింద అగ్ని కింద నడుస్తా, ఈ ప్రతిష్టత కలిగిన, సమర్పణ కలిగిన, వైరాగ్యం కలిగిన ఈ బోధన వింటా కూడా నామకార్థుల్లాగా మాట్లాడుతూ, యోబు భార్యలాగా మాట్లాడుతూ ఉంటే ఆ స్వరానికి ఏమని పేరు పెట్టాడు యోబు? మూర్ఖురాలి స్వరము అని పెట్టాడు. నా దేవుడు నీ స్వరాన్ని వినాలని ఆశపడుతుంటే నీ స్వరం ఎలా ఉంది? ఒక్కసారి ఈ రాత్రి నీ స్వరాన్ని టెస్ట్ చేసుకోమని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. దేవుడు వినాలనుకుంటున్నాడు. ఆయన వినాలనుకుంటున్నాడు కనుక నోటి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడమని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాడు. ఏది మాట్లాడాలన్న భయంతో మాట్లాడాలి. గబుక్కున నోరు జారి దేవుణ్ణి ఏమన్నా అంటే పరిస్థితి ఏంటి? అన్యాయం జరిగిందని అన్నావు అనుకో ప్రార్థనలో, అప్పుడు పరిస్థితి ఏంటి? నీ బతుకు తేలిపోద్దిగా, నీ జీవితం తేలిపోద్దిగా. నువ్వు వస్తున్న సంఘం ఏంటి, నువ్వు వింటున్న ఉపదేశం ఏంటి, నువ్వు ఉంటున్న క్రమం ఏంటి, నువ్వు నేర్చుకుంటున్న పాఠాలు ఏంటి, గబుక్కు నోరు జరి అనేసిన మాట ఏంటి? ఒక మంచి సజెషన్ ఇస్తా, ఒక మంచి సజెషన్ మీకు ఇస్తా, మీరు తీసుకోండి. రాత్రి నువ్వు నోరు చేస్తే మన పరువు పోద్ది కనుక కొంచెం ప్రార్థన చేసాడు, నోరు మూసుకొని ఏడుపుతా ఉంది సార్. మరి ఎందుకు పరువు పోయే పద్ధతులు నాకు అర్థం కాదు. ప్రార్థన చేసిన నోరు మూసేసి కళ్ళకు మాత్రం పని చూపుతాడు. నువ్వు నోరు చేరేస్తావు, నీకు ఎన్ని చెప్పినా నువ్వు వినవు. అన్యాయం చేసేసావు అనేసావు నువ్వు గబుక్కుని, ఇవాళ గబుక్కి రేపు అంటావు ప్రార్థనలో, అయ్యో యేసు ప్రభు నీకు అయిపోయింది నా జీవితం, ఇన్ని బాధలు పెట్టేసి, ఇన్ని శ్రమలు పెట్టేసాను ఆయన అని అన్నావు అనుకో, ఇక అయిపోయిన జీవితం. అందుకే ఒక మంచి సజెషన్ ఇవ్వడానికి దేవుడి రాత్రి ఇక్కడ పంపించాడు. ఏంటంటే నోరు మూసేసుకొని ఏడవటం ప్రాక్టీస్ చేసి, అప్పుడు ఏ కాలం ఉండదు, ఏ పాపం ఉండదు. మూర్ఖురాల అని ఎవడో నేను అంటావు. అందుకే నోరు మూసేసి ఏడవడానికి ఎక్కువ పని చెప్పేసి, గబుక్కుని నోరు జారేస్తే, గబుక్కుని కాలు జారేస్తే నీ సాక్ష్యం ఏమైపోద్ది? ఫెయిల్ అయిపోద్ది. అందుకే జ్ఞాపకం పెట్టుకుని, మొదలు పెట్టుకోండి. ఒకవేళ ప్రార్థన చేసేటప్పుడు సోయితో ప్రార్థన చేయండి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. స్తుతి ఎప్పుడు మనల్ని బ్రతికిస్తుంది, స్తుతి ఎప్పుడు మనల్ని నిలబెడుతుంది. నోట ఎప్పుడు స్తుతి ఉండాలి. దేవునికి వెళ్ళవలసింది స్తుతి, దేవునికి వెళ్ళవలసింది మహిమ, దేవునికి వెళ్ళవలసింది క్వశ్చన్ బ్యాంక్ కాదు. నువ్వు ఇంత పెద్ద క్వశ్చన్ బ్యాంక్ బండి, క్వశ్చన్ బ్యాంక్ రాసేసి నువ్వు ఇదో తీసేసుకున్న ఆన్సర్ ఇవ్వంటే కుదరదు. అక్కడ ప్రతి విషయంలో కనపరచాల్సిందే. ఎందుకు వచ్చిందో ఈ శ్రమ, ఎందుకు వచ్చిందో కాదు ప్రభా, ఏమని ప్రార్థన చేయాలి? మంచోళ్ళు అయితే నిలబడటానికి శక్తినివ్వండి, ఓపికనివ్వండి, ఎదుర్కోవడానికి బలం ఇవ్వండి. వచ్చిందేదో వచ్చేసింది శ్రమ, వచ్చిందేదో వచ్చేసింది కష్టం, నీ ద్వారే రాని, అపవాది ద్వారే రాని, నా స్వయం కృతం వల్లే రాని, దీన్ని ఎదుర్కోగలిగిన శక్తినివ్వండి ప్రభా. అగ్ని వెంట శ్రమ వచ్చింది, నాకు తెలుసా ఈ అగ్నిలో నేను కాలిపోనని. సముద్రం మీద నడవలసిన ఛాన్స్ వచ్చింది, నాకు తెలుసయ్యా నేను దాంట్లో మునిగిపోనని. ఎందుకంటే నువ్వు గొప్పోడివి, ఈ శ్రమను నీవి చేయలేవు. ఈ ప్రార్థన చేస్తే దేవునికి స్తోత్రం, నోరు తెరిచి మాట్లాడు. ఈ ప్రార్థన మాకు రాదు బాబా, కొత్త ఆయన తిట్టేస్తాం, కొనిగేస్తాం ఆయన మీద, పెద్ద క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తాం ఆయనకంటే నోరు మూసుకుని ఏడవటం ప్రాక్టీస్ చేయి. ఎందుకంటే మిమ్మల్ని సేవ్ చేసే పద్ధతి చెబుతున్నా, నాకు భయం వేసిపోతుంది. యేసు ప్రభు మిమ్మల్ని ఏమంటాడో, నా రాజ్యంలో నీకు స్థానం లేదంటే ఏంటి పరిస్థితి మరి అది. అందుకే నా వల్ల కాదు నాయన అట్లా ప్రార్థన చేయడం. ఏదన్నా శ్రమ వచ్చేం కానీ ఫస్ట్ ఆయన తిట్టేయడం నా అనువైతే, తిట్టేస్తే కానీ తినలేను. ఆయన ఏదో ఒక మాట అనేస్తే కానీ నా వల్ల కాదు అంటే కనుక ఏడవటం ప్రాక్టీస్ చేసి ఏం మాట్లాడదు. నోటి గట్ట ఏదో వేసేసుకో, ప్లాస్టిక్ ఏదో కొనుక్కొచ్చుకుని వేసేసుకొని ఏడు కాదు బాబు. అగ్నిశ్రమలు వచ్చినా, జలంలోని బడిపోయినా నన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు, సురక్షితమైన ప్లేస్లో పెడతాడు, నా దేవుడు గొప్పవాడు, ఇలాంటి ప్రార్థన నేను చేస్తాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఒక్క మాట కొడుకోవాలని అన్నప్పుడు నోరు తెరిచి మాట్లాడుకో, నీ ఇష్టం.
దేవునికి స్తోత్రం చెప్పండి. పొరపాటును మాత్రం నువ్వు ప్రార్థనలో మూర్ఖురాలి స్వరం మాత్రం దేవుడికి వినపడిందా? అయిపోయింది. కేల్కత్తం దుఃఖం పొంది దేవుని స్వరాన్ని వినాలని ఆశపడుతున్నాడు. ఇదివరకు రోజులన్నీ మూర్ఖురాలి స్వరాలు ఎన్ని వినిపించావో, ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎన్ని రోజులు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీ ప్రార్థనలో దేవునితో వాదించావు. ఈ రోజు నుంచి అయినా స్వరాన్ని మానుకో. అది తప్పుడు స్వరం, అది మంచి స్వరము కాదు. యెహోవా భక్తులను ఆయన పరీక్షిస్తున్నాడు. ఎలాగా? నోటి స్వరంతో. ఉద్యానవనములో పెంచబడిందానా, నీ చెలికత్తెలు నీ స్వరమును వినగోరదు, నన్ను నువ్వు దానిని విననిమ్ము, నీ బతుకేంటో చెప్పేస్తానని ప్రభు అంటున్నాడు. కాబట్టి నోటి మాటతో మన క్యారెక్టర్ అసోసియేషన్ ప్రభు చేస్తున్నాడు. కాబట్టి మన క్యారెక్టర్ ఎక్కడ దెబ్బ తినకుండా మనం వింటుంది అపోస్తుల బోధే, మనం ఉంటుంది అపోస్తుల బోధే, మనం తింటుంది అపోస్తుల బోధే, మనం ఆకాశ అంతరిక్షం తెరవబడి మనం మన్నాను పంపిస్తున్నాడు దేవుడు. కాలుతున్న నిప్పుల మీద రొట్టె కాల్చబడి మనకు పెట్టబడుతుంది. ప్రభు పంపుతున్న మేఘం కింద బయలుదేరుతున్నాం, ప్రభు పంపుతున్న అగ్ని కింద బయలుదేరుతున్నాం. జీవము కలిగిన ఆత్మ సంబంధమైన పంటలో నీళ్ళు మనం తాగుతున్నాం. మన మాట ఎలా ఉండబోతుందో ప్రభు వినాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మీ నోటి మాటలు సెట్ చేసుకోండి. మూర్ఖురాలి స్వరాలు, మూర్ఖుల స్వరాలు ఈ పూట మన గొంతులో నుంచి పైకి రాకూడదు, అవి ఆగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. రెండో స్వరం వినిపిస్తా చూడండి. సంఖ్యాకాండ 16వ అధ్యాయం 1వ వచనం. ఇది రెండవ స్వరం. లేవీకి మునిమనవడు, కహాతుకు మనవడు, కుమారుడు నాకు కోరాహు, రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పెలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకొనిచున్నారు. మీతో మాకు పని లేదనండి. ఎవరంటున్నారు ఇది? మరి ఎవరైనా పాపిష్టుడా, నీచుడా, నికృష్టుడా కాదుగా. యేసు రక్తంతో కడగబడి, ఐగుప్తు నుంచి విమోచించబడి, ఒకే బండలో నీళ్లు తాగి, ఆకాశం తెరవబడి మన్నాను తిని, ఒకే మేఘం కింద నడిచి, ఒకే అగ్ని కింద నడిచినోడు మాటలో వీళ్ళ ముగ్గురు మెయిన్ టైటిల్స్ అన్నమాట. ఎవరు? కొరాహు, అబీరాము, దాతాను. వీళ్ళ ముగ్గురు మెయిన్. వీళ్ళతో పాటు 250 మంది ఓవర్ యాక్షన్ చేసేవాడు. వీళ్ళ బ్యాచ్ జై జైలు కొట్టే బ్యాచ్. వీళ్ళు లేదంటే అవును అదే అనేవాళ్ళు. వీళ్ళు జై అంటే జై అనేవాళ్ళు, డామ్ అంటే డామ్ అనేవాళ్ళు, డౌన్ అంటే డౌన్ అనేవాళ్ళు, నాశనం అంటే నాశనం అనేవాళ్ళు. వీళ్ళ గుంపు 250 మంది గుంపు. వీళ్ళు మెయిన్ ప్రధానులు. వీళ్ళు ఇశ్రాయేలు సమాజంలో ప్రధానులు, గొప్పవారు, సంఘ పెద్దలు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? దైవజనులు బట్టి మీతో మాకు, మీరు చెప్పండి, దైవజనుడితో పని లేదు అని అనొచ్చా? అసలు అనొచ్చా మాట? దైవజనుడు పట్టుకుని నీతో నాకు పని లేదు అనొచ్చా? ఇది ఏం మాట? అది ఆ స్వరం ఏంటండి? వాళ్ళు ఎవరండి? ఐగుప్తు నుంచి విమోచించబడి, యేసు రక్తంలో కడగబడి, ఎర్ర సముద్రం చీలక దాంట్లో బాప్తిజం పొంది, మన్నాను తిని, బండలోది తాగి, మేఘం కింద నడిచి, అగ్ని కింద నడిచిన వాళ్ళు. అసలు మోషే అహరోనులు పెద్దగా పోయి చూస్తున్నారు. వాళ్ళు వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు? మరి ఆశ్చర్యపోవాలి. ఒక్క సంఘంలో కట్టబడిన తర్వాత, అది అపోస్తుల బోధ అన్న తర్వాత, అది అపోస్తుల క్రమం అన్న తర్వాత అలా మాట్లాడి దైవజనుడితో పని లేదు. ఏంటి వీళ్ళ తిరుగుబాటు? మీతో మాకు పని లేదు. సర్వ సమాజంలో అందరూ పరిశుద్ధులే, మీరే కాదు. ఇక మాకు మీతో పని లేదు. ఎందుకంటే కొరాహు, అబీరాము, దాతానికి ఇంకొంచెం దూరంలో వాగ్దాన దేశం కనపడుతుంది. ఇక మేము చేసుకోగలంలయ్యా, మా బతుకు మేము చేసుకోగలం. వీడితో మేము ఎక్కడ పడి ఇక్కడ కూర్చోమంటాడు, ఇదే చేయమంటాడు, ఇక్కడే తొడమంటాడు, పొద్దుగూలు అరవద్దు అంటాడు, కోప్పడవద్దు అంటాడు, ఎక్కిలుగా నవ్వద్దు అంటాడు. మాకు మీద పర్లేదు బా మాకు తెలిసిపోయిందిలేని. మోషే అహరోనుల మీద ఇలా ముగ్గురు కాక 250 మందిది కూడా అదే వాయిస్, మాకు మీతో పని లేదు. ఎలా ఉంటుందండి ఒక లైఫ్? దైవజనుడితో పని లేకుండా, దైవజనుడితో రిలేషన్ లేకుండా, దైవజనుడితో కనెక్టింగ్ లేకుండా ఎలా ఉంటుంది ఆ స్వభావం? చూడండి ఒకసారి. మీరు నోటితో చెప్పకపోయిన హృదయంలో ఆ స్వభావం ఉన్న చాలా డేంజర్. దేవుడు హృదయ స్వరం వినబోతున్నాడు. దేవుడు ఆలోచన స్వరాన్ని వినబోతున్నాడు. నువ్వు నోరు తెరిచి మాట్లాడినా మాట్లాడకపోయినా దేవుడు హృదయ స్వరాన్ని వింటాడు కదా. నిజంగానే దైవజనుడితో నీకు పని లేదా? దైవజనుడు నీకు అవసరం లేదా?
నీకు ప్రార్థన చేయడం వచ్చేసిందా? పాటలు పాడటం వచ్చేసిందా? ఇక సియోనికి ఎట్లా వెళ్ళిపోతావు నీకు తెలుసా? వాక్యం అంతా అర్థమైపోయిందా? ఇక ఆయన మాట వినక్కర్లేదా? ఆయన దగ్గరికి రావక్కర్లేదా? చిన్న చిన్న పనులు ఏమని చెప్తే చిరాకించేసుకుంటావా? చిన్న చిన్న మాటలకి కోపం పెట్టేసుకుంటావా? ఇక ఆయనతో పని లేదా? నీకు భక్తి ఎలా చేయాలో తెలిసిపోయిందా? అలాంత దూరంలో వాగ్దాన దేశం కనబడి మేము వెళ్ళగలంలే, మీతో పని లేదు, పోండి మీరు. ఎవరు మీరు అసలు? మరి అదేదో మాట ఐగుప్తులంటే పోతుంది కదా కురాహు. మరి అక్కడంటే చచ్చిపోతాడు ఎర్ర సముద్రంలో పడి. అక్కడ దైవజనుడు కావాలి. చక్కగా చేపట్టుకుని తీసుకొచ్చి విజయ పంచుల దాకా తీసుకొస్తే ఇక దైవజనుడు అవసరంలా. ఇక మాకు అర్థమైపోయిందిలే బాబు, మేము చేసేసుకుంటాం, ఇక మేము పాడేసుకుంటాం, మేము ఆరాధన చేసేసుకుంటాం, మాకు భక్తి ఏంటో తెలిసిపోయిందని దైవజనుడిని కనుక పక్కన పెట్టేస్తే, దైవజనుడు మాట కనుక పక్కన పెట్టేస్తే అది ఏ స్వరమో తెలుసా? వ్యతిరేకమైన స్వరం, తిరుగుబాటు స్వరం అంటాను నేనైతే. అదే రాస్తున్నా, 2వ పాయింట్, తిరుగుబాటు స్వరం. దైవజనుల మీద తిరుగుబాటు స్వరం. దైవజనులు మాటలంటే లెక్కలేని తత్వం. దైవజనుడు ఏదైనా చెప్తే చేయకుండా అశ్రద్ధ చేయడం అంటే దానికి అర్థం ఏంటంటే తిరుగుబాటు స్వరం. అది నువ్వు నాకు జయరాజ్ గారు నీతో పని లేదని నాకు చెప్పకపోయినా, నేను చెప్పింది చేయకపోయినా, చెప్పినట్టు ఉండకపోయినా, నువ్వేం చెప్తున్నట్లుగా నీతో నాకు ఇక పని లేదు అన్నట్లుగానే ఇక స్వరం లోపల అదే బయటకు వచ్చేస్తుంది. ఇక నువ్వు నా దగ్గర డైరెక్ట్గా వచ్చి నువ్వు మాట్లాడకపోయినా మాట, నేను చెప్పిన దానికి ఎక్స్పెక్టేషన్ లేకపోయినా, నేను చెప్పింది నువ్వు చెయ్యకపోతున్నా, నువ్వు డైరెక్ట్గా నాతో ఏమన్నట్లుగా నీతో నాకు పని లేదు. దైవజనుడితో పని లేకపోతే వాగ్దాన దేశానికి వెళ్ళటం అసాధ్యం, అసంభవం. ఏమైపోయారు? కొరాహు, అభిరాము, దాతాములు 250 మంది అక్కడే భూకంపం వచ్చి భూమి చీలిపోయి ఇళ్ళతో సర్దిగిపోయారు పాతాల్లో. కానీ వాగ్దాన దేశం ఇంకా కొద్దిగా దూరం వెళ్తే వచ్చేస్తారు, కనబడిపోతుంది ఇక్కడ నుంచి. అందుకే ధైర్యం వచ్చేసి నేను మీకు గెలిచిపోతున్నాం కదా, మాకు పని లేదు, వెళ్ళిపోయిగా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? మేము ప్రార్థన చేస్తే కూడా వింటాడు, మేము కన్నీరు కడితే కూడా వింటాడు. మాకు సార్లే, మీతో పని లేదు. చూసారండి, వ్యతిరేకమైనటువంటి తిరుగుబాటు చేసే స్వరాలు ఒకవేళ మీ హృదయంలో ఉన్నాయేమో. ఆయన చెప్పిన చేస్తేనే దేవుడు కనికరిస్తాడా? మా మోడల్లో మేము చేసుకుంటామంటే కుదరదు. దైవజనుడు మాట్లాడుతుండగా ముఖాంతరం నుంచి దేవుడితో మాట్లాడినట్లే దైవజనుడు ఏది మాట్లాడితే అది మీరు చేస్తే అది మీ కుటుంబాలకి ఆశీర్వాదం, అది మీ కుటుంబాలకి దీవెన. దేవునికి స్తోత్రం. కొరాహు, అభిరాము, దాతాముల యొక్క స్వరాలు గనక మన సన్నిధిలో, మన చర్చిలో ఉంటే దయచేసే స్వరాలు మూగబోవాలి రాత్రి. ఆ స్వరాలకి ఇక అంతూ తాయం ఉండకూడదు. ఆ స్వరాలు గొంతుకులోంచి బయటికి రాకూడదు. ఎప్పుడు కూడా బయటికే కాదు, మీ హృదయంలో కూడా దైవజనుడా నీతో మాకు పని లేదన్నట్లుగా మీరు బిహేవ్ చేయకూడదు. చెప్పింది చెయ్యండి, చెప్పింది నేర్చుకోండి, చెప్పింది మనసును పెట్టుకోండి. దైవజనుడు బలిపీఠం వద్ద నుంచి ఏది మాట్లాడినా మీ మంచి కోసమే మాట్లాడతాడు. మీరు బాగుండాలని మాట్లాడతారు, మీరు దీవించబడాలని మాట్లాడతారు, మీరు ఒక స్థాయికి రావాలని మాట్లాడతాడు. అంతేగాని ఆయన కక్ష తీర్చుకోవడానికి, ఆయన యొక్క ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు. ఏది మాట్లాడినా మీ మంచి కోసమే అని మీరు గ్రహించుకోవాలి. అంతేగాని ఆయన అట్టగా చెప్తాడండి, మేము ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్లమా, మేము దేవుళ్ళలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, అలాగే మేము భక్తి చేయాలా, మాకు తెలిసిన భక్తి మేము చేసుకుంటాం, అంత క్రిటికల్గా చేయాలా, క్రిటికల్గా చేయకపోయినా పర్లేదని నీలో నువ్వు అనుకొని, నీలో నీవు సదురు చెప్పుకొని, దైవజనుడు చెప్పినట్లుగా, వాక్యం చెప్పినట్లుగా చేయలేదనుకో, నీ స్వరం ఏమని చెప్తుందంటే మీతో మాకు ఇక పని లేదు. పోనీ అలానే ఉండు. దేవుడు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? దైవజనుడితో పని లేకుండా, దైవజనుడితో రిలేషన్ లేకుండా, దైవజనుడితో కనెక్షన్ లేకుండా, దైవజనుడు మనసు నీతో లేకుండా ఎలాగన కార్యాలు జరుగుతాయి? ఎలాగన వాగ్దాన దేశానికి వెళ్తాం? ఎలాగన ఆ భూములను స్వతంత్రించుకుంటాం? ఎలాగన పాలు తేరులు ప్రవహించు దేశానికి వెళ్ళి మనం జీవనం చేయగలం? సరే ఆలోచన చేయండి. మొదటి స్వరం మూర్ఖురాలి స్వరం ఉన్నా, 2వ స్వరం తిరుగుబాటు స్వరం ఉన్నా, ఖచ్చితంగా దేవుణ్ణి యాక్సెప్ట్ చేయండి. ఖచ్చితంగా 2 స్వరాలు తీసి పక్కన పడేసి ఆ 2 స్వరాలతో నాకు ఇక పని లేదని మీరు చెప్పాలి. తిరుగుబాటు స్వరంతో చెప్పండి, మూర్ఖపు స్వరంతో చెప్పండి, మీతో నాకు ఇక దైవజనుడితో కాదు, ఆ స్వరాలతో చెప్పండి. అవి మీ గొంతుకులోంచి బయటికి రానిపోతుంది. మూర్ఖురాలి స్వరం ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దేవుణ్ణి పదే క్వశ్చన్ వేస్తారు వీళ్ళు, మూర్ఖులు. పదే దేవుని క్వశ్చన్ వేయటమే వీళ్ళ ప్రార్థన. వీళ్ళ ప్రార్థనలో కూర్చుంటే దేవుని క్వశ్చన్ వేసేస్తారు, వీళ్ళకి ఆన్సర్ రావాలి. పెద్ద క్వశ్చన్ బ్యాంక్ ఆయనకి ఇస్తారు, ఆయన ఆన్సర్లు వీళ్ళకి ఇవ్వాలి. అలాంటి ప్రార్థన ఎప్పుడూ చేయకూడదు, అది చాలా తప్పదు. అది మూర్ఖులు చేసే ప్రార్థనలు, మూర్ఖురాలు చేసే ప్రార్థనలు, మూర్ఖుడు చేసే ప్రార్థనలు.
మంచివారు ఎలా ప్రార్థన చేస్తారని నన్ను తప్పిస్తావు, నన్ను విడిపిస్తావు, నన్ను నడిపిస్తావు, వస్తే వచ్చింది, నాకు జయ జీవితం ఇస్తావు, నువ్వు సమర్థుడివి, నువ్వు గొప్పవాడివి, నువ్వు శక్తివంతుడివి, నన్ను ఈ జీవితంలో నా ప్రాణం పోదు, నువ్వు గొప్పవాడివి నాయన, నన్ను నిలబెడతావు నాయన, నన్ను సాక్షిగా నిలబెడతావయ్యా, ఈ శ్రమ వచ్చిందంటే నన్ను ఎలా ఎత్తబోతున్నావో, ఎంత స్థాయికి తీసుకెళ్ళబోతున్నావు, ఈ స్వరం దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీలో నుంచి. ఎందుకంటే నీది అపోస్తుల సంఘం కనుక దేవుడు ఈ స్వరాన్ని నీలో నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు. అర్థమైందా? బయట సంఘాలు అయితే నాకు తెలియదు, మన చర్చ్ స్వరం మాత్రం ఇలా ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. నువ్వు దీనికి డిఫరెంట్గా మాట్లాడితే అది యోగు స్వరం, యోగు భార్య స్వరం అయిపోతుంది. అలా మాట్లాడితే నువ్వు ఈ సంఘానికి చెందిందని కాదు, ఏదో వచ్చిపోతున్నావు అనే లిస్టులో ఉంటావు, కానీ ఈ సంఘం యొక్క క్రమాలు, ఈ సంఘం యొక్క పద్ధతులు నీకు అబ్బలేదు అని అర్థం. కాబట్టి మన సంఘం నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్వరం ఏంటో నేను చెప్పేశాను. ఒక మంచి స్వరాన్ని, ఒక పట్టుదల కలిగిన స్వరాన్ని దేవుడు వినబోతున్నాడు. రెండవదిగా ఈ సంఘంలో నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్వరము పాజిటివ్ స్వరాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నెగిటివ్ స్వరాన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే తిరుగుబాటు స్వరాన్ని దేవుడు అసలు వినాలని అనుకోవట్లేదు. అందుకే దేవుడు అంటాడు, ఉద్యానవనములో పెంచబడుతున్న వారులారా మీ స్వరాన్ని నేను వెంటనే మాట్లాడండి కాసేపు అంటాడు. అందుకే ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆడవాళ్ళ చాలా జాగ్రత్తగా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే క్యారెక్టర్ నోటి మాటతో తెలిసిపోతుంది. దేవుడు అందుకే నీ స్వరాన్ని వినాలనుకున్నాడు. నీ స్వరం ఏదో కోకిల్లాగా ఉంటుందని కాదు, పిచ్చిదాన. నా స్వరం బాగుంటుంది, యేసుప్రభు నా స్వరాన్ని పొగిడేస్తాడేమో అని గబుక్కుని మాట్లాడి జారేసామనుకో, మరి అది పిచ్చి ప్రార్థనలు మానేసి మంచిగా దేవుడు ఎందుకు స్వరం వినబోతున్నాడు వామ్ము అని చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయడానికి నేర్చుకో. నాతో నీకు ఇక పని లేదు, నీతో నాకు పని లేదని దైవజనుడితో అనకుండా దైవజనుడు అంటుకట్టుబడి ఉండు, దైవజనుడితో సహవాసం చేస్తూ ఉండు, దైవజనుడు మాట నీ మాట అవ్వాలి, దైవజనుడు దర్శనం నీ దర్శనం అవ్వాలి, దైవజనుడి యొక్క దారి నీ దారి అవ్వాలి. దేవునికి స్తోత్రం. మూడో స్వరంలోకి వెళ్ళిపోదామా? మత్తయి 16 22, 23. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాడు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకి ఉన్నావని పేతురుతో చెప్పాడు. సాతాను అన్నాడు. ఎవరిని? ప్రధానుడు, అపోస్తలులో ఫస్ట్ ప్రధానుడు, మొదటివాడు ఒక అపోస్తలుని పట్టుకొని, ఏమండి ఒక అపోస్తలుని పట్టుకొని చెప్పిన మాటలను రాసేటప్పుడు ఒక పాయింట్ రాసేసుకుంటూ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినంత రాసేసుకుంటూ పోతాను, పెద్ద గ్రంథాలయం అయిపోతుంది మనకి. ఏమమ్మా? ఎవరినన్నాడు పో సాతానని? అది సాతాను స్వరం. ఏ స్వరం? మూడోది మొదటి స్వరం మూర్ఖుల స్వరం, రెండో స్వరం తిరుగుబాటు స్వరం, మూడో స్వరం సాతాను స్వరం. ఎలా ఉంటుంది అసలు? ఏమన్నాడు పేతురు? యేసుప్రభు చేయబెట్టుకొని, పిచ్చి పట్టి మాట పట్టుకున్నావు, చచ్చిపోతానంటే నువ్వు మాట్లాడు. యేసుప్రభుని పట్టుకొని యేసుప్రభుని గద్దిస్తున్నాడు. ఇక అంతటి ఇదయ్యా నీకు, ఎంత ప్రధానుడు అయిపోతే, ఎంత మొదటి వాడు అయిపోతే యేసుప్రభుని గద్దిచ్చేస్తావు నువ్వు. పిచ్చి పడి పడిపడు, నేను చచ్చిపోతానంటే నువ్వు చచ్చిపోతావు, నువ్వు బతకాలి. యేసుప్రభు ఏమన్నాడు? నేను 3 రోజుల్లో మనిషి కుమారుడు నేను అప్పగించబడతాను, మనుషులు పట్టుకుంటాడు, వివచ్చని కొట్టేస్తారు, నేను చచ్చిపోతాను, సమాధి చేయబడతాను. ఆ మాటలు మాట్లాడుతుంటే పేతురుకి నచ్చదు. పిచ్చిపడిన మాట గద్దింపసాగిన, గద్దించినని కాదు, తిడతనే ఉన్నాడని పట్టుకుని. యేసు మెంటలో సైతాన్ ఏంటి మరి? సైతాన్ అనుకుంటుంది మరి, మామూలుగా ఉంటుంది కదండి. అది సాతాను స్వరం అట. యేసు ప్రభువుని పద్దాలు గద్దించడమే. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, పద్దాలు క్వశ్చనే, నువ్వు ఆన్సర్ చెప్తావిప్పా. ఒక ఆమె మీరు ప్రార్థన చేయడానికి ఎత్తుకెళ్తే, ఏంటమ్మా దేవుడు నిజంగా ఎంత కృపిస్తున్నాడు నీకు, ఎలాగంటే నేను యేసుప్రభుని ఊరుకోనండి, నేను యేసుప్రభుని నిలబెట్టేస్తాను. యేసుప్రభుని ఏం చేస్తాంట? అందుకే నాకు ఈ కార్యాలు జరిగాయి. నేను అన్నాను గబుక్కుని, ఇది ఎవరు చేశారో తెలిసే కార్యం అని. ఎవరు చేశారంటే యేసుప్రభు చేశాడు.
కాదమ్మా, యేసుప్రభు నిలబెట్టేసాను అంటున్నావు కదా, ఇది నిజంగా దేవుడే చేశాడు. యేసుప్రభు నిలబెట్టేసి అడిగేస్తాను నేను. నీతి కలిగిన దాన్ని కాబట్టి నిలబెట్టి అడుగుతాను, తప్పుడు దాన్ని కాదు. ఏముంది నాలో చెప్పు, నీతి కలిగిందని కదా, న్యాయమైందని కదా అనుకున్నాను. ఈ పరిసరాలు ఎక్కడ దొరికింది? ఈ పరిసరాలు వారానికి 2 సార్లు ఏమన్నాడంట? ఉపవాసం. దశమ ఇచ్చేస్తున్నా నీకు, ఉపవాసం ఉందా, ఆశీర్వదించాయి. ఏంటి ప్రభుని తిడుతున్నావు నువ్వు? ఎంత కేసు ప్రభు తిట్టేంటి? కేసులు పెట్టుకుని చచ్చిపోతున్నాడు, చచ్చిపోకుండా బతుకో. నాకు నిజంగా ఎంత నువ్వు వచ్చిన మాట యేసు ప్రభు తిట్టడం ఏంటండి? నువ్వు ఎంత భక్తి చేస్తే, ఇప్పుడు మేము వీరభక్తి చేసేస్తున్నావు, మేము సమర్పణ తీసేస్తున్నావు. ఇప్పుడు నేను పెళ్లి పెట్టాకలే అక్కడ నేను సమర్పించేస్తున్నాను. ఎదురు చేయవా? నీ జాతర చేయవా? నీ అన్నం జాతర చేయవా? నీ తిన్నాను జాతర చేయవా? ఏంటది? సతానా వేస్తాం. అమ్మ సాతాన్ స్వరం ఎవరి దగ్గర ఉంటే మన చర్చిలో దయచేసి అలాగా యేసు ప్రభుని నిలబెట్టేస్తా, కడిగేస్తా, తోమేస్తా అనమాట. ఇచ్చారు తప్పమ్మని, ఇచ్చారు తప్పమ్మ. నువ్వు ఎంత నీతిమంతురాలు అయితే నువ్వు నీతిమంతురాలువే కాదంట. నువ్వు సమర్పించేసుకున్నావు, పెళ్లి పెట్టాక లేవు లేవు తిట్టకూడదాం యేసు ప్రభుని. యేసు ప్రభు ఏమంటాడు తెలుసు? నేను సాతానా అంటే సాతానా అంటాడు, ఫస్ట్ సాతాన్ అంటాడు. అంతే. అందుకే సాతాను స్వరాలు మోగపోవాలి మన చర్చి. ఇప్పుడు 4వ స్వరం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. చదవండి. చాలు, ఇది తోమా స్వరం. ఇది ఒక అపోస్తులుడి యొక్క స్వరం. యేసుప్రభు ఏమన్నాడు? మన స్నేహితుడు చనిపోయాడు, రండి వెళ్దామని శిష్యులతో అన్నారు. నిద్రపోతున్నాడు, లేపుదాం రండి అని శిష్యులతో అంటే, ఒకసారి నిద్రే కదా పదండి లేపుదామని శిష్యులందరూ కూడా బయలుదేరిపోయారు. మీ దృష్టిలో చనిపోయారు, నా దృష్టిలో అది నిద్ర. చనిపోయిన వాడిని లేపుదాం రండి అని అనగానే తోమా అయితే మనం కూడా చచ్చిపోదాం అన్నాడు. అయితే మనం కూడా చచ్చిపోదాం. నేను దీనికి పేరు పెట్టా అనుమానపు స్వరం. ఎందుకు నాయన, ఏంటి నీకు అనుమానం? యేసుప్రభు వెంట తిరిగే శిష్యులు కదా వాళ్ళందరూ, యేసుప్రభు వెంట తిరిగారు. యాయూరు కుమార్తెను ఎలా ప్రభు లేపారో చూశారు, నాయును కుమారుని ప్రభు ఎలా లేపారో చూశారు. చనిపోయిన వాళ్ళని కళ్ళ ముందు, అపోస్తుల కళ్ళ ముందు, శిష్యుల కళ్ళ ముందు ప్రభు లేపిన విధానాన్ని వాళ్ళు చూశారుగా. ఏంటి ఇప్పుడు చచ్చిపోయి నువ్వు లేపుతావా? అయితే మనం కూడా చచ్చిపోదాం అన్నాడు. మనం కూడా చచ్చిపోదాం, మనం కూడా లేపేస్తాడు. ఎంత అనుమానమో చూడండి. ఒక అపోస్తులుడికి అంత అనుమానమా? ఇది అనుమానపు స్వరం, అవిశ్వాసపు స్వరం, అపనమ్మకమైన స్వరం. మనం కూడా కొన్నిసార్లు దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేసినా ఒక్కోసారి మనం కూడా అనుమానిస్తూ ఉంటాం దేవుని మాట. అవిశ్వాసం వచ్చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు మన పట్ల. కొన్ని విషయాల్లో అనుమానం పడేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తూ ఉంటాం. అపనమ్మకంలోకి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్లోకి వస్తాం. అవిశ్వాసం మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. ఆ మాటలు మనం మాట్లాడేస్తూ ఉంటాం. ఎన్ని గొప్ప కార్యాలు ప్రభు చేశారు మన పట్ల. నేనైతే ఎప్పుడు ఒకటే నమ్ముతానండి, నన్ను పోషిస్తున్న దేవుడు, రక్షిస్తున్న దేవుడు, నడిపిస్తున్న దేవుడు ఖచ్చితంగా ఈ కార్యాన్ని చేయగలడు అన్నటువంటి ఒక నమ్మకం నాకు ఉంటుంది. అవి చేసిన దేవుడు ఇవి చేయడా? ఆ టైంలో నన్ను అలా లేవనెత్తిన దేవుడు ఈ టైంలో లేవనెత్తడా?
చూడు ఎన్ని కార్యాలు దేవుడు శిష్యుల ముందు చేశాడు. చనిపోయిన వాళ్ళు కూడా లేపారు. ఎప్పటికప్పుడు పరగడిపే 3 పూటలు తినేస్తావు ఇక్కడికి వచ్చి. ఏమి తినదానిలాగా ఓవర్ యాక్షన్, ఒక యాక్టివ్నెస్ ఉండదు. ఎప్పటికప్పుడు పరగడు బిర్యానీ అంతా తినేసేస్తావు, కొండటి బిర్యానీ. మళ్ళీ ఏమ్మా అంటే ఏం లేదయ్య గారు, తిన్నావు కదా, తినిన మాటలయ్యి ఎప్పటికప్పుడు వాక్యం వినేస్తున్నావు, ఎప్పటికప్పుడు పరగడివే. తింటున్నావు కదా, దానికి తగ్గ ఫేస్ పెట్టు. నాకు బాగోపోయినా బాగోని ఫేస్ పెట్టు, నాకు చిరాకు. హుషారుగా మంచిగానంట. మీరు ఎప్పుడు అయ్యగారు ఊరకని చెప్పుకుంటాడు రోగాలని, ఆయనకి ఏమి ఉండవు అనుకుంటారు. మీరు మా ఇంటికి వచ్చి చూడండి ఒకసారి, సడన్గా వచ్చేసేయండి, వెలుగొట్టేసేయండి. నా పరిస్థితి ఎట్టుండి చూద్దరు కానీ సడన్గా వచ్చేయాలి మీరు డాముని. అప్పుడు కానీ ఉంటుంది చర్చిలో మీకు వాక్యం. దేవుని ఎప్పటికప్పుడు పరగడుపు ఉండకూడదు. తింటున్నారా తింటలేదు చెప్పండి. మీ తిండి కోవాలి నాకు వాక్యం తింటున్నారా తింటలేదా? మీరు యాక్టివ్గా ఉండాలి. తిన్నోళ్ళు హుషారుగా, ఇప్పుడు వాక్యం అయిపోగానే వెళ్ళాలి, హుషారుగా వెళ్ళాలి. ప్రభు నాతో మాట్లాడాడు, నన్ను సరి చేసుకోమన్నాడు, శుద్ధీకరణలో కన్నీరు గార్చని ఏడ్చాను, సరి చేసి హుషారుగా వెళ్ళిపోవాలి. మళ్ళీ నీరసం కొట్టి మొహలాగా అంతా తినేసేసి మళ్ళీ ఏమి తెలియని వాళ్ళకి అమాయకమైన పేసి పెట్టి దిగాలుగా ఇంకా పెడితే తినేటట్టుగా మీ మొఖాలు చూస్తే పెట్టేయాలనిపించిద్ది. తిని ఎన్ని రోజులు అయిపోయింది వీళ్ళకి పెట్టేసి ఎత్తిపోద్ది అని అట్లా ఉండకూడదు. తినినట్టు ఉండాలి. అప్పుడు తిన్నారు తిని అంటే పరగడిపి ఎప్పటికప్పుడు ఈ తోమకు కూడా పరగడిపే చూసిన కార్యాలు ఎక్కడికి పోయినాయి. దేవుడు వాళ్ళ ముందే 2 డెడ్ బాడీలు లేపాడు. యాయూరు కుమార్తెది, నాయూను కుమారుడిది. 2 డెడ్ బాడీలు కళ్ళ ముందు అలా సడన్గా లేపితే ఇప్పుడు లాజరు చనిపోయాడు, 2 లేపుదామంటే మనం కూడా చచ్చిపోదాం అంటున్నాడు. ఎంత అనుమానం అండి. అంటే జరగదా? దేవుడు వల్ల కాదనా? అదే అర్థం. మనం కూడా చచ్చిపోదాం, మనం కూడా లేపుతాడు చూద్దాం అన్నట్టుగా శిష్యులతో మాట్లాడాడు తోమ. నేను 4వ స్వరానికి పెట్టాను అనుమానపు స్వరము, అనుమానించే స్వరము. ఒకవేళ మీలో ఏడ్చిందేమో స్వరం, దేవుని మీద నమ్మకం లేక ఆ దేవుని వల్ల కాదులే అనేసి గబుక్కుని ఏంటది పని. నేను గట్టిగా నమ్ముతాను. దేవుడా అంటాం కదా, గాల్లో దీపం పెట్టి ఆ దీపాన్ని ఆ గాలినే శాసించేవాడు నా దేవుడు. ఎంతలోపి ఏమన్నాడు? నేను గనక నీ దీపం వెలిగిస్తే సుడిగాల్లో జడి వల్ల అది ఆరిపోదన్నాడు. నమ్మేయాలి, గుడ్డిగా నమ్మాలి. యేసుప్రభు చెప్పిన మాట అలా నమ్మేయాలి. అనుమానం ఉండకూడదు. అపనమ్మకాలు, అవిశ్వాసాలు ఇవి ఉంటే యేసుప్రభు ఏం చేస్తాడు? అసలు ఉద్యానవనంలో ఇదే నువ్వు పెరిగిన పెంపకం అంటాడు యేసుప్రభు. నన్ను తిడతాడు, నిన్ను తిడతాడు, మొత్తానికి సంఘాన్ని వదిలేసిపోతాడు ఆయన వచ్చి తీసుకెళ్లకుండా. ఆయన నీ స్వరం వినగోరినప్పుడు నీ స్వరం ఎలా ఉంటుంది? నాకు టెన్షన్ వచ్చేస్తుంది మీరు ఏం మాట్లాడతారు యేసుప్రభుతోనని. మూర్ఖపు స్వరం కానీ, తిరుగుబాటు స్వరం కానీ, సాతానుగడి స్వరం కానీ, అనుమాన స్వరం కానీ వస్తే ఇన్ని ఉపదేశాలు మీకు చెప్పి నేను ఫెయిల్ అయిపోతాను. నేను దేవుని దగ్గర ఒక ఎర్రోళ్ళలాగా నిలబడాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది రేపటి రోజున. అందుకే నా సంఘాన్ని నేను బలపరుచుకున్నాను. మరొక్కసారి మీరు మాట్లాడే మాటలు పౌరుషంగా, ఒక త్యాగపూరితంగా, ఒక బలమైన మాటలుగా మన సంఘపు మాటలు ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడూ కూడా మనం అనుమానించేదే ఆయన స్వరాన్ని పట్టుకొని. దేవుడు ఏదన్నా సంఘంలో మాట్లాడితే అది గుడ్డోళ్ళలాగా నమ్మేయాలి. అర్థమైందా? గుడ్డోళ్ళలాగా నమ్మేయాలి అంతే. యేసుప్రభు చెప్పాడండి, మాకు అంత అనవసరం. యేసుప్రభు చెప్పాడు, మాకు అంత అనవసరం. ఒక సిస్టరు నాతో ఫోన్ కాల్లో, నేను వాళ్ళ బ్రదర్కి బాగోపోతే నేను ఫోన్ కాల్లో ప్రార్థన చేశాను. ఒక సిస్టర్ గారి యొక్క బ్రదర్కి నేను ప్రార్థన చేస్తే ఏమన్నారమ్మా డాక్టర్లు అని నేను అన్నాను ఆ సిస్టర్తో. ఆ మంది బ్రతకరని చెప్పేశారు పాస్టర్ గారు, మా అన్నయ్య బ్రతకరని చెప్పేశారు అని అంతే. వెనే బ్రతకడని చెప్పేశారమ్మా, మరి ఇది ఇప్పుడు ఏంటి? మీరు ప్రార్థన చేయండి, యేసు ప్రభు చెప్పలేదుగా అంది. మీకు అర్థమైందా? మరి అది చెప్పింది డాక్టర్, యేసు ప్రభు చెప్పలేదు కదా మా అన్నయ్య చచ్చిపోతాడని. వారం రోజులు డిశ్చార్జ్ కింగ్ లాగా ఉన్నాడు వాళ్ళ బ్రదర్. అది చెప్పింది ఈడండి, కిందోడు చెప్పాడు, పైనోడు చెప్పలేదండి. పైనోడు చెప్తే కంగారు పడిపోవాలి, పైనోడు చెప్తే గాబరా పడిపోవాలి. నిజంగా సిస్టర్కి నేను నిజంగా తర్వాత ఫోన్ చేసి అంతగా నిజంగా మీ మాటను ఎంత ధైర్యపరిచిందో అక్క అని ఆమెతో నేను మాట్లాడాను. నేను పాస్టర్ని అయితే అయ్యాను కానీ తొక్కలో పాస్టర్ పక్కన పడేసి నీ ముందు నేను తక్కువే, ఇప్పుడు అన్న నీ ముందు నేను తక్కువే, నాకు అవిశ్వాసం, ఇంకా చచ్చిపోతాడా డాక్టర్లు చెప్పేశారా అని నాకే భయం వేసిపోయింది. నువ్వు కింగ్ లాగా ఉన్నావు, పక్కనే బ్రదర్ని చూసుకుంటా.
యేసుప్రభు చెప్పలా, డాక్టర్ చెప్పాడు నువ్వు బ్రతికించు అని ప్రభుత్వం మాట్లాడు. నువ్వు చెప్పలేదు కదయ్యా. నువ్వు చెప్తే నేను డిసైడ్ అయిపోతా చచ్చిపోతాడు మా అన్నయ్య అని. నువ్వు చెప్పలేదుగా మా అన్నయ్య బతుకుతాడు. వారం రోజుల్లో నిజంగా అండి చనిపోతారు అన్న ఆ పేషెంట్ని దేవుడు నిజంగా మంచిగా చక్కగా దేవుడు చేసి బయటికి తీసుకొచ్చి చక్క ఇప్పుడు పని చేసుకుంటున్నాడు, జాబ్ చేసుకుంటున్నాడు అండి. నిజంగా ఎంత గొప్ప సాక్షి అండి అది. ఆమెలో ఆ అనుమానం లేకపోవటమే దేవుడు వారి బ్రదర్ని స్వస్థపరిచి విడిపించారు. నిజంగా ఇటువంటి మాటలు మన సంఘం మాట్లాడాలి. నేను అనుకున్న అయ్యో ఆ విత్తనం ఎక్కడో ఉండిపోయింది, నా సంఘం అయితే ఎంత బాగుండో అనిపించింది. మరి మన సంఘంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారో లేదో. ఎప్పుడు చూసి నా దగ్గర అన్ని అపనమ్మకం మాటలు మాట్లాడతారు కొంతమంది. పళ్ళు నురిమేయాలనిపిస్తుంది కానీ మీరు నా పెట్టలే కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను, నవ్వి వదిలేస్తూ ఉంటాను కొన్ని సందర్భాలు. కోపాన్ని కూడా నవ్వుతాను నేను. మీరు అప్పుడు అర్థం చేసుకోవాలి, నవ్వుతున్నాడంటే నేను కోపం వస్తుందని. మీ దగ్గర నేను అదొకటి ప్రాక్టీస్ చేసుకున్నాను. కోపపడకూడదు, నవ్వాలి. నవ్వుతున్నానంటే మీరు కోపం వచ్చేసిందని తగ్గిపోవాలి. మీరు దేవునికి ఇస్తుంది. మనకి ఏం చేస్తాం, మీరు ఆ రూట్లో రావాలి, నేను ఈ రూట్లో వస్తాను. పొద్దాస్తమాలు కోపడితే కుదరదు కండి. ఆ సిస్టర్ చెప్పిన మాట నిజంగా నాకు ఎంత ధైర్యాన్ని, ఎంత శక్తినిచ్చిందండి. అసలు యేసు ప్రభు చెప్పలేదు బ్రదర్, యేసు ప్రభు చెప్పలేదు పాస్టర్ గారు, ఇక్కడ డాక్టర్లు చెప్పారు, పరమ వైద్యుడు మాట్లాడలేదు ఈ మాట, మీరు ప్రార్థన చేయండి అందంటే. ఆ మాట తీసుకొని వాళ్ళ బ్రదర్కి ప్రార్థన చేశానండి. అయ్యా నువ్వు మాట్లాడలేదు నిజమే, తన చెల్లి చెప్పిన మాట నిజమేనయ్యా, నువ్వు మాట్లాడలేదు, నువ్వు చనిపోతాడని చెప్పలేదు, బ్రతికించా బిడ్డ నేను ప్రార్థన చేసి. ఆ మాట ద్వారా అమ్మా నేను పాస్టర్ని అయితే అయ్యాను కానీ నిజంగా నీకు చేతులైతే నేను దండం పెట్టాలి, మంచి అవేర్నెస్ నాలో కలిగించామని మాట్లాడి ఫోన్ పెట్టేశాను నేను. మళ్ళీ వారానికి ఫోన్ చేసి మేము డిశ్చార్జ్ అయిపోయాం గారు, ఇంట్లో ఉన్నాం, ఇంటికి వచ్చేసాం, మీరు రండి ప్రార్థన చేయడానికి. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఈ రోజున అనుమానం పోవాలి నీలో నుంచి. అర్థమైందా? నీ ఇంట్లో వాళ్ళు నిన్ను అనుమానించడం కాదు, నువ్వు ప్రభుని అనుమానిస్తున్నావు, అది నువ్వు మానే. ఇంట్లో నిన్ను అనుమానించడం మానేస్తారు. నువ్వు ప్రభువుని అనుమానించడం బట్టే ఇంటి మొత్తం అనుమానాస్పదంగా మారిపోయింది. నువ్వు ప్రభువు మీద డౌట్లు పెట్టుకోవడం, ప్రభువుని అనుమానించడం, అవమానించడం, అవిశ్వాసంతో అపనమ్మకాలతో ఉంటాం తీసేయి. ఏదైనా ప్రభు మాట్లాడితే నమ్మేయి. సోర్స్ లేకపోయినా ప్రభు చెప్పాడు నమ్ము. అబ్రాహాం లాగా నమ్మేసే, అయిపోద్ది పని. నేసే చేస్తాడు, చెప్పాడు చేస్తాడు. ఇదే ఎవరైనా వచ్చి నీ కదిలిచ్చారు పొల్లేశారనుకో, ఎట్లా జరిగిద్ది ఇది, నువ్వు పిచ్చిదానా, ఏసై చెప్పాడండి, నాకు ఇదంత అనవసరం అన్న రేంజ్లోకి వచ్చేయాలి మనం. భక్తి అనేది నోటి మాటల ద్వారా ఎదుటి వారికి ఎక్స్ప్రెస్ చేయాలి. మనం ఎదుటి వారికి మనం చూయించాలి, దేవునికి మనం చూయించాలి. దానిని బట్టి ప్రజలు నిజంగా ప్రభువుని ఘనపరచాలి మన మాటలను బట్టి. నువ్వే అమ్మో ఏమైపోద్ది, డాక్టర్లు చెప్పేసరి నీకు అయిపోయిందంటే నిజంగానే అయిపోద్ది. ప్రభు చెప్పలేదండి, ప్రభు నాకు చెప్పలేదు, అది కావాలా. దేవుడు మాట్లాడితే డిసైడ్ అయిపోతా, దేవుడు మాట్లాడితే చెక్ ఎచ్చేస్తాను నేను. దేవుడు మాట్లాడలేదు కదా, మనుషులు మాట్లాడారు. వాళ్ళెవరండి, వాళ్ళ మాటలు. ఏదైనా సరే దేవుడు ఏదైనా మాట్లాడితే భయపడు, దేవుడు ఏదైనా మాట్లాడితే సంతోషించు, దేవుడు ఏదైనా మాట్లాడితే ఎగిరి గంతులై. మనుషులు మాట్లాడిన మాటలు పట్టుకుని ఆడవద్దు నువ్వు. దేవుడి మీద నీకు నమ్మకం ఉందా, దేవుని మీద విశ్వాసం ఉందా? మనుషులు ఎవరు అన్నమాట దేవుడు అనలేదుగా, నీ దేవుడు నిన్ను పట్టుకుని అనలేదుగా. వాళ్ళన్న మాటలకు నువ్వు ప్రార్థనలో కూర్చొని పొలోలమని ఆడవద్దు. దేవుడు నిన్ను తిడితే, దేవుడు నిన్ను ఏదన్నా అంటే ఏడువు, అంటే బాధపడు. ఆయన ఏమి అనకుండా మనుషులు అన్నారనుకో, ఏమీ బాధపడొద్దు. అదే నమ్మకం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ తోమా స్వరం ఎలా వ్యక్తపరుస్తున్నాడు? అనుమానపు స్వరం. మనలో ఉండొచ్చా? ఉండకూడదు. ఇప్పుడు ఎన్నో స్వరం గురించి చెప్పుకుందాం? 4, 5. మరి 4 అంటారేంటి? పాడిందే పాట. అదే అధ్యాయంలో ఉన్నాయి చూడండి, 2 పుణ్యాత్ములు. యోహాను 11లోనే 21 చదవండి ఫస్ట్. అదే చదువు. సరే మార్తమ్మనంటే వదిలేయి, ఆమెను పొద్దుగూలు వంటగదిలో ఉంటుంది కాబట్టి ఆమె మాట్లాడిందంటే ఒక అందం, అవునా కదా? నువ్వు ఇక్కడ ఉంటే బతికేవాడు ఏంటి, ఇప్పుడు వచ్చావేంటి నువ్వు? రోడ్డు మీద ఆపేసిందండి యేసు ప్రభుని. నేను పిలిచినప్పుడు రావాలి, నువ్వు ఇప్పుడు వచ్చావండి మాకు అక్కర్లా అల్వా అంటే నువ్వు పిలిచినప్పుడు రాకపోతే వద్దా? నువ్వు పిలిచినప్పుడు వస్తే పాస్టరా, పిల్లనప్పుడు వస్తే ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటావా? యేసు ప్రభుని రోడ్డు మీద ఆపేసి నువ్వు అప్పుడు వచ్చి నువ్వు బతికేవాడు నా తమ్ముడు,
ఇప్పుడు వచ్చా ఊపుకుంటా వెనకాల సిబ్బందులు వేసుకొని. ఏం మాట్లాడగల చుట్టుపక్కల అమ్మలక్కలు అందరూ వచ్చి ఆయన మీద అరిసేస్తున్నారు. నిజమే ఇక్కడ ఉండాలిగా నువ్వు ఇంటి పాస్టర్వే. వాళ్ళకేంటి బతకపోవడం తర్వాత సంగతి. చచ్చిపోయినప్పుడు అక్కడ ఉండి అమ్మాని ఓదారితే అంతే పాస్టర్ గొప్పడు. ఆ పాస్టర్ కింగు. ఆడు లేకపోయినా పర్లేదు లాజరు. చచ్చిపోయినప్పుడు నువ్వు ఎందుకు రాలేదు? పూలదండి ఎందుకు తేలేదు నువ్వు? మా కన్నీళ్ళు ఎందుకు తొడవలేదు? అయ్యేం పాస్టర్ అండి చచ్చిపోయినప్పుడు రాలేదు? ఆడేం పాస్టర్ అండి? ఇప్పుడు లేపుతాను కొత్త, ఇప్పుడు ఈ గొడవ అంతా కాదంట వాళ్ళకి. లేపుతాను కొత్త ఇది కాదంట. అప్పుడు ఎందుకు రాలేదు నువ్వు? నా తమ్ముడు బతకాల్సిన తర్వాత నువ్వు అప్పుడు ఎందుకు రాలేదు? మా బాధలో నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? అది గోల. సరే మార్తమ్మ పొద్దుగూలు వంటలు చేసుకుంటుంది, పాప మాకు తెలియదులే వాక్యం అనుకుంటే బాగుంది. ఏమో చూడమ్మా, ఏమో వాళ్ళకొని చూడండి 32 మరి వాళ్ళకొని చూడు. ఏమో కూడా అది నీకొక తెల్లంగి ఇవ్వండి. నువ్వు పప్పులు పడి నేను పప్పులు పడి అన్నట్టుంది. పొద్దున్న లెగితే వార్తలు ఏమి చూడదు, వాక్యాలే చూస్తుంది. మరియా యేసుప్రభు వస్తే వాక్యం ఏం నేర్చుకున్నావమ్మ వాక్యం నువ్వు? ఇప్పుడు రోజు వచ్చి ఏసు శరణం అనే వాళ్ళకి, ఇప్పుడు వారం వచ్చి ఏసు శరణం అనే వాళ్ళకి, నెలకు 2-3 సార్లు వచ్చి ఏసు శరణం అనే వాళ్ళకి ఏంటి తేడా ఏంటి? వాళ్ళకి నీకు తేడా ఏంటి? చర్చిలో ఉన్న నీకు ఆమెకు తేడా ఏంటి? శుక్రవారం వచ్చేస్తావు, ఆదివారం వచ్చేస్తావు. కొంతమంది ఆదివారమే వస్తారు, కొంతమంది ఆ నెలలో వచ్చి 2 వారాలే వస్తారు. వాళ్ళకి నీకు తేడా ఏంటి? రోజు వచ్చే నీకు అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటి తేడా? నీ మాట తేడా ఉండాలిగా. వాళ్ళకి మించి నువ్వు మాట్లాడాలి. వాళ్ళకంటే తక్కువ గుణం నీలో ఉండాలి, తగ్గింపు నీలో ఉండాలి. నువ్వు ప్రతిరోజు వచ్చేస్తావు. అయ్యగారు అభిషేక ప్రార్థనలు అంటూ ఖచ్చితంగా నీ పేసు కనపడిపోద్ది. ప్రతి వీడియోలో నీ పేసు ఉండిపోద్ది. మరి నువ్విట్టు మాట్లాడటమేంటి? అయ్యా మీరు ఉండిన ఎడల మళ్ళీ ఏం ఓవరాక్షన్ వేసి పాదం మీద పడిపోయి మరియా ముద్దు పెట్టేసేసింది. మా అర్థ అది ఒకటే చేయలేదు, ఏం ముద్దు పెట్టేసి పడిపోయింది. కొంచెం ఎక్కువ కదా వాక్యం ఉపదేశం తెలుసు కదా మన వాళ్ళకి. అది ఏం చేస్తారు ఓవరాక్షన్. తర్వాత అప్పుడప్పుడు వచ్చాము మాట బయట పడిపోయింది. ఏమలో యేసుప్రభు అసలు ఎక్స్పెక్ట్ చేయలే మరియలో మాట వస్తుందని. ఏమనాలి మరియమ్మ? యేసుప్రభుని ఎదురెళ్ళిపోయి గట్టి కౌగిలించి ముద్దు పెట్టేసుకుని అయ్యా వచ్చావు, ఇక మా తమ్ముడికి లిగిసిపోతాడు అనాలి. నువ్వు అప్పుడు ఉండుంటే ఆడు బతికేది. ఏంటమ్మ నువ్వు కూడా ఏమో తక్కువదో మార్తమ్మ ఇంటికి వెళ్ళిపోయి ఆమెను పిలుచుకొచ్చి యేసుప్రభు పిలుచుకురమ్మన్నా మరిని. నువ్వు రా, వచ్చాడు ఆయన. అప్పుడు రాలేదు కానీ నువ్వు రా ఓ చేసావు రా పిలుచుకొస్తే ఆమె కూడా అదే క్వశ్చన్ వేసింది ఆయన. నువ్వేంటి అప్పుడు రాకుండా ఇప్పుడు వచ్చావు? అప్పుడు వచ్చిండి మా తమ్ముడు బతికేవాడు. చర్చికి వచ్చే వాళ్ళకి, ప్రతిరోజు వచ్చే వాళ్ళకి, అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి తేడా ఏంటి? మరేంటి? నువ్వదే మాట, ఆమె అదే మాట. చర్చి మానేసే వాళ్ళు అదే మాట, నువ్వు చర్చికి వచ్చేదాన్ని అదే మాట. నువ్వేం నేర్చుకుంటున్నావు? ఇదేనా నువ్వు ఉపదేశం? ఎందుకు చర్చిలో ఫోన్లే మార్తా ఏం నువ్వు పిచ్చపిచ్చకుందేంటి? ఇప్పుడు వచ్చాడు యేసుప్రభు లేపుతాడు అని అనాలిగేమో. వాక్యాలు ఇన్ని వాక్యాలు ఉంది. ఆమెమో వంటగదిలో ఉండేది, ఏమో పొద్దులు ఆయన పాదాల దగ్గరే ఉండేది. పొద్దులు జయరాజు గారు ఏ మీటింగ్లు పెట్టినా వచ్చేది. పొద్దులు మీటింగ్లకు వచ్చేవాళ్ళు, పొద్దులు అభిషేక ప్రార్థనలో ఉండేవాళ్ళు. ఏం మాటలు నాకు అర్థం, ఏం మాటలంట. ఇది 5వ మాట. 5వ మాట పేరేంటి చెప్పనా? 5వ మాట స్వరం ఏంటి చెప్పనా? రోజు వచ్చే నీకు అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి తేడా ఏంటి? అది 5వ పేరు. అది రోజు వచ్చే స్వరాలు ఎలా ఉండాలి, అప్పుడప్పుడు వచ్చే వాళ్ళ స్వరాలు ఎలా ఉండాలి? 2 ఒకటైపోతున్నాయి. రోజు చర్చికి వస్తున్నాను, ఏంటి నా స్వరం ఎలా ఉందని రాసుకుంటా. ఇది మరి ఏం చేస్తావు? రోజు వస్తున్నా చర్చికి, ఏంటి నా స్వరం ఎలా ఉంది ఎబ్బే అని రాసుకోండి, మరి బాగుంటుంది. నీ మాట మారాలి. దేవునికి స్తోత్రం. దయచేసి మాట్లాడు బాకమ్మా. యేసుప్రభు వారు పాస్టర్ల మీద కూడా కొంతమంది అట్టగా అరిసేస్తాను. నువ్వు అప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చావు, ప్రేమ కుదరదు. కొంతమంది అనరు మొహం ఇటు పెట్టుకొని అప్పుడు రాలేదని. ఏమి ఇవ్వరేక అమ్మాయి నీళ్ళదే పాస్టర్ గారు వచ్చారు, ఎప్పుడు ఏమో తెచ్చేది అమ్మాయికి చెబుతుంది. ఇప్పుడు అంటే అర్థమైపోతాయి గారికి. ఇప్పుడు ట్రెండ్ మార్చారు విశ్వాసులు. మార్తమ్మ కాలంలో ఏమో డైరెక్టర్గా అడిగేసేవాళ్ళు పాస్టర్ గారిని. ఇప్పుడు పాస్టర్ గారు అట్ట అడగట్లా, ఏమో తెచ్చేది అమ్మాయి
అమ్మాయి అంటే లేచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏంటి అవ్వారో అప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చాను. ఏం పాస్టర్ అయ్యా. అందుకే కొంచెం చూసుకోండి అమ్మ. పెట్టుబడి బాగా పెడుతున్నాం. జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ కొన్ని లక్షల రూపాయలు పెట్టి ప్రభు మేము చదివిస్తున్నాడు. గవర్నమెంట్ స్కూల్కి లాగా బాగా దేవుడికి స్తోత్రం. మంచి ర్యాంకులు 35 వస్తే పాస్. అందుకు గవర్నమెంట్ క్లాస్కి వెళ్ళిపోయి వద్దు ఇక్కడ నువ్వు. ఆడ మానేసిన ఎవడైనా నేనేమంటావు గవర్నమెంట్ చర్చిలలో. ఇది గవర్నమెంట్ చర్చి కాదు, ఇది దేవునికి స్తోత్రం. మానేస్తే అడుగుతాం, రాకపోతే గద్దెత్తాం, తిడతాం. మరి అన్నీ ఉంటాయి ఇక్కడ. మరి అది 2 లక్షలు వేసి పెట్టుబడి పెట్టి నేను ఇక్కడ వదిలేసి వెళ్తే ఊరుకుంటామా? డబ్బు నాకు ఇచ్చిన దానికి మీకు మోత మోగిపోవాల్సింది అంతే. మమ్మల్ని ఎందుకు తిడతారండి? మరి వేసి పెట్టుబడి ఎక్కువ పెట్టాడండి. ఏమంటావు పిల్లవాడిని అప్పు చెప్పి ఈ నిరక తీసేయండి సార్. ఇండి నిరక తీసేయి అసలు ఇంటే చాడు. ఇక్కడ ట్యూషన్ పెట్టా వీడికి. మరి ట్యూషన్ పెట్టాలని డబ్బులు కట్టాలి. కట్టేస్తాం ఎంత. ఇప్పుడు తేడా వస్తే ఏం చేస్తావు? వెళ్ళిపోయి సార్ నువ్వు కాలబట్టి రారా నువ్వు 2 లక్షలు దొబ్బావు. ఆడికేంటి మరి యేసు ప్రభు నన్ను తిట్టడా? ఒరే నీకు నేను ఎంత ఎత్తున్నాను, నీకు చిన్న వయసులో పాస్టర్ పోస్ట్ ఇచ్చాను, నేను అభిషేకించాను, నా బిడ్డలను అప్పచెప్పాను, ఇంత పెట్టుబడి నీకు పెట్టిస్తే ఏంది రాళ్ళు అని నన్ను అడగడా? అందుకే తిడతాను నిన్ను. పెట్టుబడి బోల్డు. గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్ కాదు ఇది. నువ్వు వస్తున్నప్పుడు హాజరు వేసుకొని రానప్పుడా వదిలేసేట బాపతి కాదు. వచ్చి బ్యాగులు ఎక్కడో తూములో పడేసి వెళ్ళి ఆడుకోవడానికి అది లేదు కదా. ఖచ్చితంగా అడుగుతాం. నేను డైరెక్ట్గా గడిపోయిన యేసు ప్రభు వాక్యం వదలడు. ఒక్కొక్కడు మూత గోబలు గులాబ్ జాములు చేసేస్తాడు, టపటప వాయిచ్చేస్తాడు. నువ్వు వచ్చి కూర్చున్న రోజే చిన్న చూపు అయిపోతే తలదించేసుకుని కూర్చుంటావు. ఏం చేస్తావు మరి? అందుకే ఈ రాత్రి చెప్తున్నా, మన సంఘం మీద పెట్టుబడి ఎంత ఉంది? చాలా ఉంది. ఇన్వెస్ట్మెంట్ చాలా పెట్టాడు. అందుకే నేను ఎంత ఎమోషనల్. మీరు ఎందుకు పాస్టర్ గారు అలా అరుస్తారు అంటే పెట్టుబడి ఎక్కువ ఉంది. అందుకే మీరు స్లోగా చెప్పండి. నేను స్లోగా చెప్పండి ఎందుకు తెలుసా? 2 లక్షల ఫీజు ఒక్కొక్కటికి. స్లోగా చేస్తే కుదరదు, ఒక్కొక్కటికి ఇచ్చేయాలి. మరి తింటున్నాను కదా ప్రభు డబ్బులు. మీరు స్లోగా చెప్పండి. మీరు అరిసినంత మాత్రం వాళ్ళు వినరు. ఆ పాస్టర్ చూడి నాకు ఎంతమంది చెప్పారు. మా అమ్మే చెప్పిద్దు, నాకు ఎందుకు అర్థం. ఇప్పుడు మా అమ్మకు కూడా అర్థమైపు పెట్టుబడి ఎక్కువ. డబ్బులు తినేస్తున్నాను యేసు ప్రభు తెగ. నాకు మామూలుగా ఉండదు. ప్రశాంతంగా బిడలారా అని వచ్చేసి వినిచ్చేసి. అందుకే రాత్రి నన్ను అర్థం చేసుకోండి బాబులోయ్. డబ్బులు తినేస్తున్నా, యేసు ప్రభు డబ్బులు తినేస్తున్నా. నాకు నా వల్ల కాదు. ఫ్రీగా ఏంటి స్లోగా చెప్పడం? నువ్వేం చేసినా అలా చెయ్యబాకమ్మా అంటాం కుదరదు. వాక్యంలో చెడామడ తిట్టేసి గట్టి ఎరిచేసేసి వినపోతే లేదంటే నేను అంతా శుక్రవారం ఇదంతా నొప్పి వచ్చేస్తుంది. మా అమ్మని ఏమైపోయింది నువ్వు గట్టి కరెక్ట్ మానే అంటుంది మా అమ్మ. నొప్పి నిజమే అరవటం ఇదంతా నొప్పి వచ్చేస్తుంది. మరి తినేస్తున్నాను కదా, నాకు అదే గుర్తొస్తుంది. రూపాయలు తినేస్తున్నాను. గట్టిగా రూపాయలు వీళ్ళు మాట్లాడరు. అమ్మో ఇదే నాకు అంతం వరకు ఉండాలని ప్రార్థన చేయండి. చెయ్యరా? మీరు కూడా హాయిగా చెప్పండి. మీ డబ్బులు మీకు పడేస్తామంటారా? అమ్మో నాకట్టావా? అమ్మో చిచి దరిద్రం. ఇప్పుడు బయట వాళ్ళకి నీకేంటి తేడా ఏంటి ఇప్పుడు? ఎలాగుంది మరి? మార్తా మరియా ఎవరు మీరు ఈ రెండిట్లో? ఏది కాదా? ఇక్కడ ఎందుకు చస్తున్నావు? 2 లక్షలు ఒక్కొక్కటి ఫీజు. ఏసీ చర్చి ఒక్కలో చచ్చిపోతున్నారు పాపం. మీకోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుడి సంఘంలో ప్రార్థన చేయండి మంచిగా. అర్థమైందా? చక్కటి అట్మాస్ఫియర్ ఇవ్వాలని, చక్కటి ఏసీలు ఇవ్వాలని ప్రార్థన చేయండి. బాగా పడుకుందరు. కానీ దేవుని స్తోత్రం. నిజంగా జైలు గడుచుడు ఎంత చక్క పడుకున్నాడు. పిల్లలు వాళ్ళు పెద్దోళ్ళు కూడా అంత ఒక్కలో కూడా పడుకుని పోతున్నారండి. అంటే మన చర్చి ఒక్కలోనే పడుకునేంత టాలెంట్ ఉందంటే ఏసీలో ఇంకెంత బాగా పడుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కటి బెడ్ బట్టి అంత పెద్ద చర్చి తీసుకుంటాం. 100 మంది 100 బెడ్లు తెచ్చుకొని దిండ్లు తెచ్చి హాయిగా పడుకొని వినిపోండి. మరి పడుకొని వినేసేయండి. అలాగే జాయిగా వెళ్ళిపోద్దురు నరకానికి నిద్రలో హాయిగా. మరి ఏముండదు ఇక. అని ఇందు మూలంగా తేలింది ఏంటంటే
గట్టిగా అరవటం, గోల పెట్టేసేయటం, ఈయన కూడా ఉంచేదే మీరు తినబాకుండా ఉండిపోండి అని. ఎందుకంటే 2 లక్షలు ఫీజు. ఏమమ్మా మీ అమ్మ నన్ను అడగదు ఎప్సిబా 2 లక్షలు పెట్టి ఏంటా అని చెప్పింది. అలాగే అన్న ఏంటి నా బతుకు. మీ అమ్మ అనపోదు, యేసు ప్రభు అని తిట్టేస్తాడు నన్ను. అందుకే మీరేం అనుకోబాకండి, పిల్లల్ని అట్ట అరిచేస్తాడు దుర్మార్గుడని. 2 లక్షలు ఒక్కొక్కడి మీద. తల్లిదండ్రులారా మీకు కూడా మీకు పెద్దవాళ్ళు కాబట్టి మీకు మరి ఎక్కువే, పిల్లలు కాబట్టి ఒక్కొక్కరు మామూలుగా ఉండదు. మీ మాట్లాడుతుంటే నాకు ఇంత పెట్టుబడి దేవుడు డబ్బులు తినేస్తున్నాను నేను, గట్టిగా అరవకుండా గట్టిగా మందగించకుండా ఎట్లా ఉంటానండి? వద్దండి, నాకు ఆ బతుకు వద్దండి. ఉన్నారేమో కానీ నాకు ఆ జీవితం వద్దండి. హాయిగా చెప్పే బతుకు నాకు వద్దు. నిదానంగా చెప్పేసి నువ్వు విన్నా వినకపోయినా, అమ్మో ఒక చర్చ ఉందండి, స్టేజ్ మీద కూర్చున్నారండి, మొత్తం నిండిపోయారు జనం, స్టేజ్ మీద కూర్చున్నాడు. స్టేజ్ మీద పడుకుని పోతే ఈడేమంటలేదు వాళ్ళని, వీడు పక్కనే పడుకుని పోతే. ఇప్పుడు దూరంగా పడుకుంటే అది వేరు, పక్కనే నిద్రపోతే మరి మాకు జోల పడుతుంది. నేను ఎందుకు అరుస్తా అని అనుకో, లెగిసిపోతారు పడుకున్న వాళ్ళు. మరి ఎవరు ఏ వచ్చేసిందిరా అని. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఇక్కడికి బాంబు పడిపోయిందే అన్నట్టుగా ఉండాలి. దాని సాతానని ఎందుకన్నాను, ఒక ఆమె ఎవరు వెనక ఇట్ట అంటుంది ఎక్కువ, అందుకే అన్నా నేను. ఆమె ఎవరో ఆమెకు బాగా వెనకోళ్ళు మరీ బాగా పడుకుంటారు. అప్పుడే ఆ చదువుతుంటే జోల పడినట్టుంది శ్రేష్టగా అటా అందేకా దెబ్బ లేచిపోయి నేను ఎందుకంటే ఎందుకు అర్థం నిద్రపోయే వాళ్ళని లేపటం. దేవునికి స్తోత్రం. మీకేం అర్థం కాదు, మీరు హుషారుగా ఉండండి. మీకు అది ఆ సాతాను మీలోకి రాకుండా నేను ప్రయత్నాలు చేస్తాను. అంటే బిడ్డలు పాస్ అవ్వాలి, బిడ్డలు చదవాలి, మరి అది ర్యాంకులు రావాలి. 35 మార్కులు పాస్ అయితే చర్చలు అక్కర్లేదు, 35 అంటే ఎవరికన్నా వస్తాయి ర్యాంకులు. పరలోకం అంటే 35 వస్తాయి చాలు. కానీ పరలోకంలో సియోను కొండ మీద మనం ఉండాలి. అది కదా మన సమర్పణ. పరమలోకం వెళ్ళిపోతే సరిపోదు, పరలోకంలో ఉన్నతమైన పర్వతం ఉంది, సియోను పర్వతం మీద వధించబడిన గొర్రె పిల్ల అక్కడ మన కోసం ఎదురు చూస్తుంది. అక్కడికి ఎక్కాలని కదా ఇప్పుడు ఈ బోధలన్నీ నేను. కాబట్టి అందరూ కూడా మార్తమ్మలాగా ఉండండి. దేవునికి స్తోత్రం. మీరు ఎట్టుంటారు మరి ఇలాగ ఉండామా? వాళ్ళిద్దరిలాగా ఉండకూడదు. అసలు ఏంటి, ఒక ఆత్మీయుడికి ఒక అన్యుడికి, ఒక ఆత్మీయుడికి ఒక నామకార్థుడికి తేడా తెలియాలి. టోటల్గా ముక్కు చెప్పిన అసలు మన చర్చికి బయట చర్చిలకి చాలా వ్యత్యాసం ఉండాలి, చాలా వేరియేషన్ ఉండాలి. నోటి మాట అలాగ ఉండాలి. ఎవరన్నా వచ్చి నీ దగ్గర ఆదరణ పలుకులు పలికితే, నిన్ను సమాయించడానికి వస్తే నువ్వే వాళ్ళకి ఎదురు బూస్ట్ ఇచ్చి పంపించాలి. నీ జీవితం ఏంటి ఇట్లా అయిపోయింది అక్క, ఇట్లా అవుతుంది అనుకోలేదు, ఏంటి ఇట్టైపోయి అంటే నువ్వు చెప్పాలి. అప్పుడు నా దేవుడు నమ్మకమైనవాడు, ఆయన నన్ను బతికిస్తాడు, నడిపిస్తాడు, అది చెప్పాలి. నిజమే చెల్లి, నిజమే అన్నావనుకో, మార్త ఏం మరి అనాలి. ఇప్పుడు నేను ఇన్ని వాక్యాలని నిజమే చెల్లి, నిజమే అక్క అంటావు నువ్వు. యేసుప్రభు గొప్పతనం చెప్పాలి అక్కడ. నువ్వు యేసుప్రభు యొక్క గొప్పతనం వాళ్ళకు చెప్తే దెబ్బెమ్మటి ఇంకోసారి వచ్చి ఆ మాట అన్నారు నిన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని స్వరాలు చెప్పాను మొత్తం? మొదటి స్వరం మూర్ఖుల స్వరం, రెండవ స్వరం తిరుగుబాటు స్వరం, మూడవ స్వరం సాతాను స్వరం. సాతాను స్వరం ఎట్టుంటుంది మీకు ఎట్టా నిరూపించబడింది? యేసుప్రభుని పట్టుకుని కడిగేస్తా, తుడిచేస్తా, అడిగేస్తా కుదరదు. దేవుని చిత్తానికి అసలు ఎవరు వ్యతిరేకంగా వెళ్ళకూడదు మనం. అది సాతాను స్వరం నీలో ఉందా లేదని ఎలా తెలిసిందంటే నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతావు. మొన్న ఆదివారం సత్యక్కలు మంచి గృహంలోకి వెళ్ళారు. దేవుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సత్యకి ఇక్కడ ప్రార్థన అవ్వగానే పాస్టర్ గారు మీరు రండి, మీరే ఓపెన్ చేయాలి, మేమేమి వెళ్ళలేదు ఆ ఇంట్లోకి ఇప్పటి వరకు. వాళ్ళు మాకు తాళాలు ఇచ్చిన దగ్గర నుంచి ఆ తాళాలు మీ చేతిలో పెడతాం, మీరే తాళపు కప్పు ఓపెన్ చేసి లోపల అడుగు పెట్టాలంత. సరేనని ఇక్కడ ముగించుకొని వెళ్తాం. మాట్లాడి మీ మొఖాలు చూస్తే నాకు ఇది వచ్చేస్తుందని ఒకటింటికి వదిలేసి వీళ్ళందరినీ వదిలేసి ఆ ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే తాళాలు నా చేతిలో పెట్టింది, ఇప్పటి వరకు మేము వెళ్ళలేదు, మీరు వెళ్ళండి అంది. డోర్ ఓపెన్ చేసి వెళ్తే పెద్ద ఇల్లు అండి. ఇప్పటి నుంచి అనుకుంటుందంట చెల్లి పెళ్ళి అయితే పెద్ద ఇల్లు కావాలి. అసలు చిన్నది, ఇప్పుడు ఉన్నది చాలా చిన్నది, ఒక బెడ్రూమ్, ఒక హాలు, ఒక కిచెన్ అంతే. వాష్రూమ్ కూడా బయటకు వచ్చి ఆ చివరికి వెళ్ళాలట. దేవుడు చక్కటి డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
నేను ప్రార్థన చేస్తున్నాను, హాల్లో నుంచి ప్రార్థన చేస్తాను, నేను స్టీఫెన్ వెళ్ళాము. హాల్లో నుంచి ప్రార్థన చేస్తే దేవుని ముఖం కనపడి చక్క నవ్వుతున్నాడు ప్రభు, చక్క నవ్వుతున్నాడు. అంటే ఆ ఇంట్లోకి వెళ్ళమని గతంలో ఆఫర్ వచ్చిందంట ఆవిడకి, మీరు ఆ ఇంట్లో డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళమంటే మేము వెళ్ళమనిందండి. ఎందుకంటే ఇబ్బంది అయిపోద్ది, అక్కడ చాలా వరకు సిస్టర్స్ అక్కడ చాలా ఆ సరౌండింగ్స్లో ఉంటారు, మేము ప్రేయర్ చేసుకోవాలన్నా బయటికి ఎక్కడికన్నా, అప్పుడు బయట ప్రేయర్లకు వెళ్తూ ఉన్నారు, వాళ్ళు తిడతారు అది ఇది అని చెప్పి మాకు వద్దని చెప్పేసిందట. ఇప్పుడు అదే ఇల్లు 8 సంవత్సరాల తర్వాత అసలు లేదు, ఇక దృష్టిలో లేదు, ఇక ఆమెకి ఎవరికి అయిపోయింది, ఒకసారి ఛాన్స్ అట. ఆమెకు ఫోన్ చేసి మరి నువ్వు డబుల్ బెడ్రూమ్కి వెళ్ళని చెప్పారట. దేవునికి స్తోత్రం. వద్దు అని 8 సంవత్సరాల క్రితం చెప్పిందట. 8 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఫోన్ చేసి ఆ ఇల్లు మీరు తీసుకోనని తాళాలు చేతిలో పెట్టారట. యేసుప్రభు చక్కగా నవ్వుతున్నాడు. ప్రార్థన అంతా చేసి అక్కతో ఒక మాట అన్న, అక్క నువ్వు అనుకున్నది ఏది జరగట్లా, దేవుడు అనుకున్నది అవుతుందంటే చక్కగా నవ్వింది. నిజమేనా అంది. నువ్వు అనుకున్నది ఏది జరగట్లా, దేవుడు అనుకున్నది జరుగుతుంది అన్న. ప్రభు చక్క నవ్వుతున్నాడు. అక్క గతంలో ఇల్లు నువ్వు వద్దనుకున్నావు, దేవుడు నేను తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు, దేవుడు నీ చెల్లికి వివాహం చేయబోతున్నాడు. ఎన్నో చూసింది, ఎన్నో తిప్పలు పడిందండి, ప్రతీది అట్టర్ ఫ్లాప్. నేను స్టార్టింగ్ నుంచి అక్కకి చెప్తానే ఉన్నా, దేవుని చిత్తం కాదక్క, దేవుని చిత్తం కాదక్క, దేవుని చిత్తం కాదక్క. అక్కను ఉద్యోగానికి పంపించు, విదేశాలకు పంపించు, సౌదీలో ఉంది వాళ్ళ చెల్లి శిరీషక్, నువ్వు పంపించు, ఇప్పుడే వివాహం కాదు, ఆమెకు దేవుని చిత్తంలో లేదు అని చెప్తే, దేవుని మాట కాదని నా మాట కాదని కూడా వివాహం చూసి చాలా పెద్ద గొడవలు అయిపోయినాయి ఆమె జీవితంలో. ఎందుకు చెప్తున్నానంటే మీరు తెలుసుకోవాలి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తే ఎన్ని భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో జరుగుతాయి మీరు తెలుసుకోవాలి. చాలా గొడవలు అయిపోయినాయి, ఇంట్లో గొడవలు అయిపోయినాయి. మన చర్చికి 2 నెలల దాకా రాలేదు వాళ్ళు, చాలా గొడవల్లో ఉన్నారట. అంటే నేను వద్దని చెప్పిన ఆ సంబంధం అక్క ఎస్ అనేసిందంట, అనాల్సి వచ్చిందంట. సిస్టర్లు అందరూ వచ్చేసి, మీకు తెలుసుగా సిస్టర్లు అంటే సౌలూరు మతం వాళ్ళు, సిస్టర్లు అందరూ వచ్చేసి మా అబ్బాయిని చేసుకో కేరళ అబ్బాయి అంట, చెన్నై, చేసుకోంటే ఎస్ అనేసారట. ఎస్ అనేసిన దగ్గర నుంచి దేవుడు నిద్ర పట్టనివ్వట్లేదంట ఆవిడికి. నువ్వు ఎందుకు వేస్తున్నావు, నా దాసునితో నేను మాట్లాడాను కదా, వద్దన్నాను కదా అని దేవుడు మాట్లాడుతూ ఉంటే 3 రోజుల తర్వాత నో అని చెప్పేసిందంట. నో అని చెప్పిన దగ్గర నుంచి భయంకరమైనటువంటి దోడులు వాళ్ళ ఇళ్ళ మీద జరుగుతున్నాయి, గొడవలు అయిపోతున్నాయి అంట. వాళ్ళ చెల్లి ఏమందో తెలుసా, అక్క నువ్వు నా డబ్బు కోసమే ఇలా చేస్తున్నావు అందంట. నన్ను పట్టుకుని ఏడ్చేసింది గౌరుని. నా చెల్లి డబ్బు కోసం నేను చేస్తున్నాను అంటున్నాను, అది చిన్నప్పటి నుంచి నేను చదివించుకున్నాను, అది అంత మాట అనేసింది. అసలు ఒకళ్ళు సమాధానాలు ఇది ఎప్పుడు తిట్టుకోరంటండి, అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎప్పుడు తిట్టుకోరంట, చాలా కలివిడిగా ఉంటారంట, బావ కానీ అలా చెల్లెళ్ళు కానీ తమ్ముడు కానీ. అలాంటిది వాళ్ళ ఇళ్ళల్లో గొడవలు నేను అదే చెప్తున్నా, దేవుని చిత్తానికి అది సాతాను స్వరం, అది సాతానా అంట. నేనైతే ఇప్పుడు ఏం జరిగింది తెలుసా, ఆ ఇల్లు వద్దనుకుంది, ఆ ఇంట్లోకి దేవుడు పంపించాడు. ఆ సంబంధం కావాలనుకుంది, ఆ సంబంధం దేవుడు చెడగొట్టేశాడు. ఇప్పుడు రానున్న సంబంధాన్ని దేవుడు ఫిక్స్ అయిపోతున్నాడు. అంటే పెళ్ళి కుదరబోతుంది, ఆమె మళ్ళీ 6 నెలల్లో తిరిగి వచ్చేస్తుంది ఇండియా. దేవుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసాడు ఆవిడకి, పెళ్ళి అవ్వబోతుందని దేవుడు ఇచ్చాడని నేను చెప్పొచ్చాను ఆమెకి. దేవుడు కార్యం చేయబోతున్నారు, నీ చెల్లి పట్ల ఈసారి వచ్చినప్పుడు పెళ్ళి జరగబోతుంది, దేవుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసాడు, చక్కగా ఎంతమంది అన్న పడతారు, ప్రార్థన కూడా పెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఆ ఇచ్చిన వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి, ఏమన్నారంటే ఆమెతో మీ పాస్టర్ గారిని పిలిపించుకొని బ్లెస్ చేయండి అన్నారంట ఇంటిని. అసలు సిస్టర్స్ది అది ఫాదర్స్ది ఒప్పుకోరు, బయట పాస్టర్ లోపలికి ఎలా ఉండదు. అలాంటిది వాళ్ళు ఫోన్ చేసి నువ్వు తీసుకొని తాళాలు చేతిలో పెట్టి మీ పాస్టర్ని పిలిపించుకొని బ్లెస్ చేసుకున్నారంట. సంతోషపడిపోతుంది. నేను ఒకే ఒక మాట అన్న ప్రార్థన చేసినాక, నీదేది జరగట్లేదు అక్క, స్టీఫెన్ అడగండి, నీదేది జరగట్లా, దేవుడు అనుకున్నదే జరుగుతుంది. కొంతమంది జీవితంలో మనం అనుకున్నది దేవుడు చేసేస్తాడు, సస్తావు. నువ్వు అనుకున్న దేవుడు చేశాడు అనుకో చచ్చిపోతావు. కానీ సత్యక జీవితంలో అలా కాదు, దేవుడు ప్రతి దానికి అడ్డుపడిపోతున్నాడు. అది ఆమె కొంచెం బాధే కలిగించవచ్చు, కానీ తర్వాత దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటే ఆ బాధ మర్చిపోతాం. దేవునికి స్తోత్రం. చెప్పి వస్తే చాలా సంతోషంతో ఫేస్ పెట్టింది. నిజమేనా, నేను అనుకున్నది ఏది ప్రభు జరగనివ్వట్లే నా జీవితంలో, ఆయన అనుకుందే చేస్తున్నాడు అని చెప్పింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, సాతాను స్వరం నీలో ఉందా లేదనేది ఎలా తెలుస్తుందంటే, దేవుని చిత్తానికి నువ్వు వ్యతిరేకంగా వెళ్ళిపోతే. దేవుని చిత్తం తెలిసినా, పేతురుకు తెలియదా దేవుడు మనిషి కుమారుడికి అప్పగించబడతాడని? ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు పేతురికి?
శిష్యులందరికీ ఎన్నిసార్లు మాట్లాడాడు? బయట వాళ్ళకి చెప్పింది కొంత అయితే, వీళ్ళకి చాలాసార్లు చెప్పారు. నేను అప్పగించబడతాను, నన్ను తంతారు, సిలువెక్కిస్తాను, నేను చనిపోతా, సమాధిలో పెట్టబడి తిరిగి లెగుస్తా, చాలాసార్లు చెప్పాడు. కానీ యేసుప్రభు నువ్వు చచ్చిపోవద్దు అని అరుస్తాడేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు అని మాట్లాడడం, నువ్వు చచ్చిపోతావేంటి అన్నాడు. దేవుని చిత్తానికి ఎవరు వ్యతిరేకంగా వచ్చినా, దేవుని చిత్తానికి ఎవరు వ్యతిరేకంగా ఆలోచించినా వెళ్ళినా ఖచ్చితంగా ఇంకా సత్యక్క జీవితంలో జరగలేదు కాబట్టి ఆమె బ్రతికిపోయింది. నీ జీవితంలో నువ్వు అనుకున్నదే జరుగుతుంటే, దేవుడు అనుకున్నది నీ జీవితంలో జరగకపోతే నువ్వు చాలా డేంజర్ స్పాట్లోకి వెళ్ళిపోతావు. రాసి పెట్టుకు ఈ మాట. సంబరపడిపోబాకు, నువ్వు అనుకున్నవి ఏం జరిగిపోతున్నాయని. దేవుడు అనుకున్నది మన జీవితంలో జరగాలి. ఆయన అనుకున్నది జరగకుండా నువ్వు అనుకున్నది జరిగి నువ్వు సంతోషపడిపోయి సంబరం పడిపోయి కేక్ కటింగ్లు చేసేసావంటే తర్వాత పేక్ కటింగ్ జరిగిద్ది. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత పేక్ కటింగ్లు ఉంటాయి. కేక్ కటింగ్లు తర్వాత పేక్ కటింగ్లోకి వచ్చేస్తాం. మన పేక్ కటింగ్లు వద్దయ్యా, నీ చిత్తం చేదుగా ఉన్నా చేసేసుకుంటూ వెళ్ళిపోతే తుదకు ఆశీర్వాదంగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి మూడోదేనా సాతాను స్వరం, మూడోది సాతాను స్వరం. నాలుగోది అనుమానం. ఎవరు? తోమాగాడు అడుమానవాడు. మనం చచ్చిపోదాం అంటున్నాడు. మనం చచ్చిపోతాం లేపుతాడు నేను చూద్దాం యేసుప్రభు అన్నట్టుగా. అది ఐదో స్వరం. ఏంది బోరా, ఏమన్నా ఏమా మరి అట్లుంటుంది. మరి అనుకోవాలి. రోజు వచ్చేవాడికి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళ స్వరం ఎట్లా ఉంది టాలీ చేసేసుకో. స్తోత్రం చెప్పండి. 5 స్వరాలు చెప్పానా? ఈ 5 స్వరాలు ఉండాలా ఉండకూడదా అమ్మా? వందనా ఉండాలా ఉండొద్దా? ఉండొద్దమ్మో. ఉంటే ఏమైనా ఉందిగా. ఇప్పుడు ఏమి ఉండాలో చెప్పేస్తా టక్. ఇంకేం ఇంకా నిద్రపోతున్నారు కాబట్టి వదిలేస్తాను మిమ్మల్ని. మార్కు 7:29లో అక్కడ ఒక స్వరం వినపడుతుంది మనకు. చూడండి, అందరూ బైబిల్ తెరవండి. చదువు వాళ్ళందరూ చక్కగా కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. 2 లక్షలు పెట్టుబడి, 5 లక్షలు పెద్దవాళ్ళకి. ఊరకనే చదివేస్తున్నాడు యేసుప్రభు. ఎర్రగా తీసేస్తాడు ఒక్కొక్కరు. తీ బైబిల్, బుక్కులది ఠీకే ఎటు ఉంది జీవితం, బుక్కులది. నా స్వరం మామూలుగా ఇలా కాదు, ఎవరో వస్తున్నారని తగ్గి ఉన్నా. రేపు ఉదయం నా స్వరం తెలుసు కదా, ఎందుకు ఇంత కాము మాట్లాడుతున్నాను. మొత్తం నిశ్శబ్దంగా ఉంది, స్వరం అవుట్లోకి వెళ్ళిపోతుంది. మైక్ అవసరం లేదు నాకు. అది మరి అరవటానికి బాగోట్లా. మార్కు 7:29. అబ్బా, ఈ మాట చెప్పినందున వెళ్ళు. దేవునికి స్తోత్రం. కనాను స్త్రీ మాటకి దేవుడు సంతోషపడిపోయాడు. ఈ మాట చెప్పినందున నువ్వు వెళ్ళు, నీ కుమార్తెని దయ్యం వదిలిపెట్టదు. అయ్యా నా కుమార్తెకి దయ్యం పట్టింది అయ్యా నా కుమార్తె దయ్యం పట్టింది అయ్యా, వదిలిద్దు కానీ రా అంటే ఏమన్నాడు యేసుప్రభు? నా పిల్లలకి వేసే రొట్టెను నేను కుక్క పిల్లలకి అయ్యను నేను పా అన్నాడు. యజమానుడు బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, నేను కుక్క పిల్లనే, నాకు రొట్టె ముక్క అయ్యింది. యేసు ప్రభు ఫిదా అయిపోయాడు ఆ మాటకి. బాబ్బా, కనాను స్త్రీ సూపర్ అన్నాడు. నిన్ను అంటాడు నీ ముఖం చూసి ఆ మాట. నువ్వు ఎప్పుడైనా మాట అనిసేస్తేనే నువ్వు మమ్మల్ని కుక్క పిల్ల అనుదువా, మేము యజమాని అవి ఆరక్షలు వద్దు. దేవునికి స్తోత్రం. ఏముంది? మా పిల్లలకి ఇచ్చే రొట్టెకి నేను కుక్క పిల్లలకి అయినా అన్నాడు యేసు ప్రభు. నేను కుక్క పిల్లని అనుకో, కుక్క పిల్లని అనుకో ప్రభువా. యజమానుడు బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, కుక్కనే ఒక్క రొట్టె అంటే ఈ మాట చెప్పినందున నీ బిడ్డకు దయ్యం వదిలిపోదు పో అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ మాట చూసి ఆశ్చర్యపోవాలి, నీ మాటకి ఫిదా అయిపోవాలి. నువ్వు మాట్లాడితే సరే, నీ మాట చొప్పున జరిగిపోద్ది కార్యం అనాలి. నువ్వు రెచ్చగొట్టేస్తూ ఉంటావు కదా, నువ్వు పెట్రోలు అని ఇవే ఉంటాయి కదా మన దగ్గర. మంట వస్తుంది, పెట్రోల్ పోసేస్తావు. నీళ్ళు ఎక్కడ ఉంటాయి మన నోటి మాటలు. యేసు ప్రభుని రెచ్చగొట్టేస్తావు, ఇంట్లో వాళ్ళని రెచ్చగొట్టేస్తావు, పనుల వాళ్ళని రెచ్చగొట్టేస్తావు. రెచ్చగొట్టి పెట్రోల్ ఇయే, డీజిల్ పెట్రోళ్ళు ఇంకేందిరా ఏనా AK-47 కానీ అదేనా AK-47 టాప్ని వెళ్ళిపోతుంది నువ్వు మాట్లాడతామో. యేసు ప్రభు గుండె ఆగిపోతుంది నువ్వు మాట్లాడితే.
నువ్వు మాట్లాడే మాటకి ఎలా ఉండాలని పరిస్థితులు దేవుడు ఆశ్చర్యపోయేటట్లుగా ఉండాలి. బా, నా బిడ్డలో ఇంత గొప్ప మాట. నేను కుక్క పిల్లనే నాకు ఒక రొట్టు ముక్క అయ్యింది. నేను కుక్క పిల్లనే అయ్యా, నాకు రొట్టు ముక్క. ఈ మాట చొప్పున నీ బిడ్డ దయ్యం వదిలిపోద్ది. చాలా ఈ ఒక్క మాట దేవుణ్ణి ఆకట్టుకుందండి. దేవుణ్ణి ఆకట్టుకునే మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. రేపు మార్నింగ్ ఏ వాక్యం చెప్పుకుందామంటే, షులమతి ఒక్క చూపుతో దేవుని వశపరుచుకుందాం వాక్యం చెప్తా రేపు ఉదయం. అందరూ ఆసక్తితో రండి. మనం ఎలాంటి చూపు చూస్తే ఆయన మన వశం అవుతాడనేది మనం చెప్పుకుందాం. ప్రియుడు మన వశం అవ్వాలి. హల్లెలూయా. అంటే మనం ఏ చూపు చూడాలి, పిచాచి చూపులు చూడొద్దు. రేపు ఉదయం చెప్దాం ఎలా ఇప్పుడు ఎలా మాట్లాడాలో చెప్తున్నా. రేపు పొద్దున ఏ చూపు చూడాలో చెప్తా, సరేనా? ఇప్పటికిప్పుడే నాకు ఆ గ్రహింపు దేవుడు ఇచ్చారు. దాని మీద నా సబ్జెక్ట్ అంతా వెళ్ళిపోద్ది రేపు ఉదయం అంతా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను సెర్చ్ చేయాలి, మళ్ళీ చదవాలి. మన మాట కనాను స్త్రీలాగా ఉండాలి. మన మాట వినంగానే యేసు ప్రభు వరాలు కుమ్మరించాలి. మనది ఎట్టుండి తెలుసా? నీ మాట వినంగానే ఇచ్చేది వెనక తీసేసుకున్నాడు యేసు ప్రభు. నువ్వేంది ఇట్లా ఇవ్వటానికి వస్తుంటే నువ్వేదో అనేసి లటుక్కుని, అమ్మో నువ్వు ఇంకా ప్రార్థన చేయలేదు, తర్వాత ఇచ్చాను నీకు. మాటలు తిన్నగా మాట్లాడంగానే వరాల వర్షం కుమ్మరించేయాలి. నీ మాటకు పడిపోయాలి, ఫిదా అయిపోవాలి. మై లవ్లీ వాయిస్ అనాలి ప్రభు. వా వండర్ వాయిస్ అనాలి ప్రభు. ఇంకో ఆయన చూడండి, మత్తయి 8:10 ఒక శతాధిపతి మాట్లాడాడు అక్కడ. ఏం చేయాలి? చదువుకో, 2 లక్షలు మీ అమ్మ పెట్టింది, ఈ అమ్మ కొట్టుడు కొడతా నిన్ను అడగొచ్చానంటే. చదువా. అబ్బా ఆపే. దేవుడు ఆ మాటని ఏం చేశాడంట? నీ మాట ఇంటి ఒళ్ళంతా కంపరం వచ్చేద్ది, మొత్తం మంటలు వచ్చేస్తాయి ఒక్కొక్కరు మాటలుంటే. యేసు ప్రభు నాకు ఒళ్ళు మండిపోద్ది ఒక్కొక్కరు మాటలుంట. ఈ మాట విని ఆశ్చర్యపోయాడు. శతాధిపతి ఏమన్నాడు? అయ్యా, నా దాసుడికి బాలేదు, మీరు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడిని, మాట సెలవిచ్చాలన్నాడు. ఈ మాటకి దేవుడు ఆశ్చర్యపోయి అపోస్తులను తిట్టేశాడు. దేవుడు చెడామడ తిట్టుపడేశాడు. అరే మీలో ఉందారా విశ్వాసం అన్నాడు. ఓ నా ఎమ్మడబడి రావటం కదా, ఈ విశ్వాసం నేర్చుకున్నాను అన్నాడు. నీ మాటను బట్టి దేవుడు ఫిదా అయిపోవాలి, నీ మాటను బట్టి దేవుడు ఆశ్చర్యపోవాలి. అలా మన మాట ఉండాలి. ఇంకా చూద్దాం, చూడండి ఆదికాండం 22:7 అబ్రహాం వాయిస్ ఎలా ఉంది చూడండి. ఆదికాండం 22:7 ఈసాకు అని చదువు. రే నువ్వే రా, గొర్రెపిల్ల చచ్చిపోతావు, రా నువ్వు, నా ప్రాణాన్ని పుట్టేవరా నువ్వు అన్నాడా? అలా లేదు, నా కుమారుడా యెహోవా చూచుకొను. నువ్వు కసేవుడు పిల్లోని చంపేపోతా అలాంటి వాయిస్ ఏంటండి అసలు? నువ్వేరా బలిపించు, రారా నా పాలు పుట్టేవరా నువ్వు, నీ మీద ప్రేమలు పెట్టేసుకున్నారా, నీ చంపేమంటాడు ఇప్పుడు యేసు ప్రభు రా అని ఈడ్చుకెళ్ళిపోతున్నాడా? యెహోవా చూచుకొను. బా ఏమి వాయిస్ రా బాబు ఇది! అంత క్రిటికల్ స్టేజ్లో కూడా అంత స్మూత్ వాయిస్ ఎవరికైనా వస్తుందా? నువ్వు బాధలో అంటే అమ్మంటే స్మూత్ వాయిస్ ఎవరైనా అస్సలా? కొద్దిసేపట్లో తండ్రే కొడుకుని చంపేపోతున్నాడు. ఈడేం అడుగుతున్నాడు ఈసాకు? గొర్రెపిల్ల ఏది, నిప్పు ఉంది, కట్టుందంటే అసలుకే ఏడుతున్నాడు లోపల. రే నువ్వు కాముకుంటున్నావు, నువ్వు రావు, నువ్వేం మాట్లాడబోకు అనాలి. నువ్వైతే అదే అంటావు, లెంపకెళ్ళేసి నువ్వు రారు తంతాడు చూసుకుంటా. ఆ వాయిస్ కావాలి మనలో. మొదటిగా నీ మాటకి దేవుడు ఫిదా అయిపోయి నీ మాట నచ్చేసి వరాలు కుమ్మరిచ్చేయాలి. రెండోది నీ మాటకి దేవుడు ఆశ్చర్యపోవాలి. అంటే దేవుడు ఆశ్చర్యపోయినట్లుగా నువ్వు మాట్లాడాలి.
మూడవదిగా, ఎంత క్రిటికల్ పరిస్థితుల్లోనైనా నీ వాయిస్ స్మూత్గా రావాలి ఆయన గురించి. దేవుని స్తోత్రం. ఇంకోటి, 1 సమూయేలు 17:37 చూడండి. దావీదు వాయిస్ ఎట్లా ఉందో చూడండి. 1 సమూయేలు 17:37. సింహం యొక్క బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి, బా దేవునికి స్తోత్రం. భయం వేసేస్తుందండి. ప్రేరలు ప్రార్థన చేసేయండి, బొట్టెట్టేసుకుంటానండి, బైబిల్ తలకిని పెట్టుకున్నానండి. ఎప్పుడు భయం పోయిందాక, దయ్యం వదిలిందాక బైబిల్ ఉంటుంది. అవకాడేసేయటమే. గొలియాతును చూసినప్పుడు దావీదు వాయిస్ ఏంటి తెలుసా? ఆయనే నన్ను రక్షిస్తాడు, సింహపు బలము నుండి, ఎలుకబంటు బలము నుండి తప్పించిన దేవుడు ఈ ఫిలిస్తీయుడు నుండి కూడా నన్ను. అది మరి ఎందుకు భయపడిపోతున్నావు? ఓ పెద్ద సంవత్సరంగానే ఏమైపోదు అక్కడ. భయపడబాక. నీ వాయిస్ ఎలా ఉండాలి? గొలియాతు వంటి సమస్య నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు దేవుడు నిన్ను సింహం నోటి నుంచి తప్పించింది నీకు గుర్తుకు రావాలి. ఎలుకబంటు నుంచి తప్పించింది నీకు గుర్తుకు రావాలి. ఏముందలే ఈ నుంచి కూడా తప్పిస్తాడన్న మాట బయటికి రావాలి. ఎన్నో ఎదుర్కొని వచ్చాము ఇక్కడికి, మనం ఎన్నో ఎదుర్కొని వచ్చాము ఈ పరిస్థితిలోనికి. ఇదెంత దేవుడు దీని నుంచి కూడా తప్పిస్తాడు. ఎవడో భయం పెట్టేస్తాడు నీకు, ఆ భయం కాస్త గుండు పొట్టు దాకా వచ్చేస్తాయి. ఎవ్వరు మాటలు వినొద్దు. సింహం నుంచి కాపాడింది నువ్వు గుర్తుపెట్టుకో, ఎలుకబంటి నుంచి విడిపించింది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ గొలియాతు గాడి నుంచి కూడా నేను అలానే కాపాడబోతున్నాడు దేవుడు. ధైర్యంగా ఉండు. అటువంటి పరిస్థితులు, అధైర్య పరిస్థితులు అందరు నిన్ను భయపెడతంటే, చేయి దాటిపోయింది అంటంటే, ఇక నీ జీవితం అంతే అంటంటే, నీ బతుకు ఇంక అంతే అంటంటే ధైర్యంగా ఉండు. ఎన్నో వాటి నుంచి దేవుడు తప్పించాడు, వీడు నుంచి కూడా దేవుడు తప్పిస్తాడన్న వాయిస్ బయటికి రావాలి. మన మైండ్లో ఒకటి రన్ అవ్వాలి, దేవుడు నా స్వరం వినబోతున్నాడు కనుక నా స్వరం తేడాగా మాట్లాడకూడదు, ధైర్యంగా మాట్లాడు. ఆ ధైర్యపు మాట మాట్లాడొద్దు, పిరికితనం మాట మాట్లాడొద్దు. నాకు భయం అయిపోతుందండి, బొట్టెట్టేసుకుంటానండి, దీనికి ప్రార్థన చేసేయండి. దేనికి? దీన్ని చేసేయండి, బొట్టెట్టేసుకుంటాను, పెద్ద బొట్టెట్టేసుకుంటానండి, దేనికి? మరి అది భయపడబాక. ఆయిల్ కంటే ఒక శక్తివంతమైన యేసు రక్తం మీ తలల మీద ప్రోక్షించబడుతుంది. ధైర్యంగా ఉండండి. నీతిమంతుని యొక్క రక్తపు మడుగులో మనం ఉన్నాం, రక్తపు కోట్ల మనం ఉన్నాం. నేను ప్రార్థన చేసినప్పుడు అదే అంట, నీ రక్తపు కోట్ల బిడ్డలను కంచెగా కాపుదలగా ఉంచు ప్రభా అని నేను ప్రార్థన చేస్తాను. దేవుని రక్తపు కోట మనకి సపోర్ట్గా ఉంది. నువ్వు భయపడొద్దు. తైలము కంటే అతి శ్రేష్టమైనదైన రక్తము, ఆయన శక్తి కలిగిన రక్తమైనది గనుక దావీదు ధైర్యం అన్నట్లుగా నీ ప్రియుడు నీ ధైర్యంగా మాట్లాడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇంకా 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. వీళ్ళు తొందరగా ఎందుకు చదువుతున్నారు తెలుసా? ఇందాక బ్రేక్లో వాళ్ళే ఎతుకు పెట్టారు నాకు, అందుకు మీరేమి విభ్రాంతి పొందబాకండి, వాళ్ళు డెవలప్ అయిపోయారని. ఏమి లేదు అక్కడ సీను. ఏ ఎప్స్బా మరి అది నవ్వుకో. 2వ రాజులు 2 వాళ్ళు భయపడిపోతున్నారు, ఇదేంటి ఇప్పుడే చెప్పాడు అయ్యగారు ఇల్లేంటి అని. అబ్బా మీకు భయం లేదు, ఏం లేదు, పాడు కాపీలు ఇవి. 2వ రాజులు 2:6 చదువమ్మ. ఇప్పుడు మళ్ళీ ఏదో తీసేదాన్ని నాకు బిల్డప్ చదువు, నవ్వుకొని చదువులే ఉంటాం. అది అదైతే నా దగ్గర ఉన్న పిల్లలైతే వెళ్ళిపోమనగానే వెళ్ళిపోతారు ఒకటింటికి. అబ్బాయి మాకు 2 ఉన్నారు, మిగతా వాళ్ళు జంపు. ఏమన్నాడు ఎలీషా? యెహోవా జీవముతోడు నీ జీవంతోడు వదిలేళ్ళను వెళ్ళమంటావు నువ్వు. కొంతమంది ఎప్పుడు వదులుతారు వెళ్ళిపోదామని చూస్తారు. ఎందుకు వచ్చింది వీడితో? వెళ్ళిపోమన్నా వెళ్ళట్లేదు. ఎవరు? మీ పేరు చెప్పకండి, ఎవరు? మరి అది ఇంకొక ఆమె కూడా ఉంది, రూతమ్మ. చదవక్కర్లేదు అనుకుంటా, 1:16 అత్తయ్య నేను నీతోనే వస్తా, నువ్వు చచ్చిపోయిన దగ్గర నన్ను చచ్చిపోయి, నువ్వు పాతి పెట్టింది నన్ను పాతి పెట్టేయాలి అంతే. సింగిల్ డైలాగ్ అంతే. ఏంటెట్టుకు వెళ్ళిపోయింది ఆ వెంట. ఇలాంటి స్వరాలు దేవుడు మన చర్చిలోంచి వినాలి. ఇటువంటి స్వరాలు. నీ స్వరానికి దేవుడు ఫిదా అయిపోయి, నీ స్వరానికి ఆశ్చర్యపడిపోయి, అన్ని బాధల్లో భయాందోళన పరిస్థితుల్లో నీ స్వరం ధైర్యంగా వచ్చేటువంటి ఆ స్వరాన్ని విని దేవుడు
ఆశ్చర్యపోవాలండి. అసలు మన దేవునికి ఆశ్చర్యం తెచ్చి మనం ఆశ్చర్యపోయే కార్యాలు ఆయన చేయడం కాదు, ఆయనను ఆశ్చర్యపరిచే కార్యాలు మనం చేయాలి. మరి అది ప్రతిసారి బోధ విన్నప్పుడు 2 లక్షలే అనాలి, 5 లక్షలే అనాలి ఫీజులు. మరి 5 లక్షలు 2 లక్షలు కట్టినోడు ఫీజులు డెప్త్లోకి వెళ్ళి చెప్తాం మేము. ఖచ్చితంగా మీకు ర్యాంకులు రావాల్సిందే, ఖచ్చితంగా సియోను కొండ కొట్టాల్సిందే మనం. మీకు మన దాంట్లోకి తెవిలేదే లేదు. అవసరమైతే తిండా నిద్ర మొత్తాన్ని పక్కన పెట్టేసి ప్రార్థనలో ఉండిపోవాల్సిందే. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మూర్ఖుల స్వరం మనం వినిపించకూడదు దేవునికి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుగుబాటు స్వరాన్ని మనం వినిపించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో సాతాను స్వరాన్ని వినిపించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో అనుమాన స్వరం వినిపించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో రోజు వచ్చే వాళ్ళకి మనకిని, అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకిని ఈ 2 స్వరాలు టాలీ అయ్యేటట్లుగా మనం మాట్లాడకూడదు. ఎలాగుండాలి? కనాను స్త్రీ వలె మాట్లాడాలి, ఒక శతాధిపతి వలె మాట్లాడాలి, ఒక అబ్రహాము వలె మాట్లాడాలి, ఒక దావీదు వలె మాట్లాడాలి, ఒక ఎలీషా వలె మాట్లాడాలి, ఒక రూతమ్మలాగా మాట్లాడాలి. అటువంటి మాటలకి దేవుడిక మనల్ని ఎత్తుతాడండి. అంతకంటే రాజుల పీఠము కంటే మన పీఠాన్ని దేవుడు ఎత్తు చేస్తాడండి. వీళ్ళ మామూలు భక్తి కాదురా, వీళ్ళు మాట్లాడితే ఒక దేవునికి నాకే ఒళ్ళు గగుర్రు పుట్టిపోతుందని దేవుడు దూతలకు సాక్ష్యం ఇవ్వాలి. అటువంటి భక్తి, అటువంటి స్థాయిలో మనం ఉందుముగాక. ఈ పూట శుద్ధీకరణను దేనికి శుద్ధి చేసుకోవాలా? నీ నోరు శుద్ధి చేయబడాలి. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం.